ఏదండి బుజ్జి చూడు గోపి గారి తరఫున ఎవరు వేశారండి? అవునండి. ఏం సార్ చెప్పండి. నేను చెప్తాను. నేను బయట ఎట్టండి మాట బయట. అవునండి అవునండి అలాగే అలాగే సార్ అలాగే సార్ అలాగే సార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీంజడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయై నమః. అయోధ్యాకాండ 3వ రోజుకి చేరుకున్నాం. సత్యనారాయణమూర్తి గారి యొక్క తండ్రి గారైనటువంటి ధర్మరాజు గారి పేరు మీదుగా ఈ అయోధ్యాకాండని మనం ప్రారంభం చేసుకున్నాం. కమిటీ సభ్యుల్ని ఆ యొక్క చిత్రపటానికి పూలమాలాలంకృతం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ కరతాళ ధ్వనులు చేయండి. ఎందుకు అంటే అలాంటి వాళ్ళు చేయించడం వల్లే కదా మనందరం వినగలుగుతున్నాం ఈరోజు ఇక్కడ రామాయణాన్ని. అందువల్ల సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం జాయేదయోధ్యాకాండముత్తమే. అయోధ్యాకాండని వాల్మీకి మహర్షి ప్రారంభం చేసి గొప్పదైనటువంటి మానవ ధర్మాన్ని చూపించారు. గృహస్థాశ్రమంలో మనిషి ఎలాంటి ధర్మాలు ఆచరించాలో చక్కగా ఇందులో మనకు చూపించబడ్డాయి. దశరథ మహారాజు గారు ఎంతో ఉత్సాహంగా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని ఆనందచికితుడై
మంత్రి పురోహిత సామంత రాజులందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి రాముడికి పట్టాభిషేకం జరగాలి అని ఎంతగానో ఆలోచన చేశాడు, ఆనందించాడు. ఆయన చేసిన సంకల్పం నిన్నటి రోజు అది విరుద్ధమైంది. మానవ ప్రయత్నం అనేటటువంటిది దైవం యొక్క అనుగ్రహం లేకపోతే జరగదండి. దైవానుగ్రహం ఉండాలి దేనికైనా. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయని సిద్ధాంతం ఏమీ లేదు. అందుకనే మనిషిగా మనం పుట్టిన తరువాత ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే మనిషి తరువాత జన్మయందు ఉన్నత స్థితిని అలంకరించుకుంటాడో మనకి రామాయణం చూపిస్తుంది. రేపే నా కొడుకు పట్టాభిషేకం. ఆనందచిత్తుడు అయ్యాడు దశరథుడు. ఎన్నో ఊహలు ఊహించుకున్నాడు, అన్నీ కూడా కూలిపోయాయి నిన్నటి రోజు. కైకేయి నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్లుగా తాను అనుకున్నది తన భర్త ముందు పెట్టేసింది. పెట్టడమే కాదు, ఎంత బతిమాలినా భార్యని చెప్పుడు మాటలు ఎంత గొప్పగా ఎక్కుతాయంటే ఆఖరికి నేను చచ్చిపోతాను కైక అన్నా సరే నా మాట జరిగి తీరవలసిందే అది. చూడండి, అందుకనే ఈ రాగము, క్రోధము, మదము, ఆశ్చర్యము మనిషిని ఎంత దారుణమైన స్థితికి తీసుకువెళ్తాయి అంటే తన మన అనేటటువంటి భేదములు కూడా అది చూడదు. అందుకనే క్రోధానికి చెల్లెలు ఎవరు అండి? క్రోధం అనేటటువంటి దాన్ని కలిగింది అంటే ఒకసారి దానికి పగ అనేటటువంటి చెల్లెలు ఉన్నది. ఈ పగ క్రోధము ఏం చేస్తాయంటే మనిషిని మృగాన్ని చేస్తాయి, రాక్షసుని చేస్తాయి. అందుకనే కామక్రోధాది అరిషడ్వర్గాలు లేకపోవడమే దైవీతత్వము అన్నారు. అసురత్వం ఎక్కడి నుంచి బయలుదేరుతుందయ్యా అంటే ఈ కామక్రోధాల నుండే బయలుదేరుతుందన్నారు. చూడండి, అందువల్ల అంతటి ప్రియమైనటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతోందని తెలిసినా మనసు యందు రాముడంటే ఇష్టమున్నా నాకు నా కొడుకుకే పట్టాభిషేకం చెయ్యాలి, నాకు ధర్మంతో పని లేదు అని ధర్మాన్ని కూడా విడిచిపెట్టేసింది చెప్పుడు మాటల వల్ల కైక. చూడండి, రాముడు సకల గుణ సార్వభౌముడండి. రాముడి యొక్క ఆలోచన విధానాన్ని మనం అయోధ్యకాండలో పట్టుకోవాలి. నిన్నటి రోజు దశరథ మహారాజు గారు సుమంత్రుణ్ణి పంపించారు. ఏమయ్యా తీసుకురా రాముణ్ణి. కైక చెప్తే కాదన్నాడు. దశరథుడు నేను చూడాలనుకుంటున్నాను అనగానే రాముడు వచ్చాడు. వచ్చినటువంటి కొడుకుని కన్నెత్తి చూసి కళ్ళంపట బొటబొట బొటబొట నీళ్లు కార్చుకున్నాడు. ఏమీ మాట్లాడలేదుట రామచంద్ర ప్రభువుతో దశరథుడు. ఎప్పుడైనా సరే రాముడు ఎదురొస్తే ఆనందంతో నవ్వు ముఖంతో దగ్గరికి తీసుకుని రాముణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుని మాట్లాడతాడు దశరథుడు. అలాంటి దశరథుడు ఈరోజు ఇంతటి దారుణమైన స్థితిలో కళ్ళంపట నీళ్లు పెట్టుకుని విచారిస్తూ తన కొడుకు ముందరికి వచ్చినా సరే పలకరించకుండా ఉన్నటువంటి సన్నివేశాన్ని చూసిన రామచంద్ర ప్రభువుకి చాలా బాధ కలిగింది. ఏమైంది తండ్రి గారికి? అమ్మా, తద పూర్వం నరపతే దృష్ట్వా రూపం భయావహం. ఇది వరకుడితో పోల్చుకుంటే నాన్నగారి ముఖం ఏమిటమ్మా ఇంత దిగులుగా ఉన్నది, దుఃఖిస్తూ ఉన్నది. రామోపి భయమాపన్న, కంగారు పడ్డాట రాముడంతటి వాడు. నాన్నగారు ఎందుకు ఇలా ఉన్నారని. అమ్మా, ఊహల కందని దశరథ మహారాజు గారి యొక్క పరిస్థితిని చూసి విచారపడ్డాడు. ఈనాడు మహారాజు నన్ను చూసి కూడా పలకరించట్లేదనుకున్నాడు. కైకేయికి నమస్కారం చేసి అంటున్నాడు, కశ్చిన్మయా నాపరార్థం అజ్ఞానాధ్యేనమే పిత. మా తండ్రి గారు నా మీద కోపాన్ని పొందడానికి కారణం ఏమిటమ్మా?
ఎందుకమ్మా అలా ఉన్నారు? నేను ఏమైనా అపరాధం చేశానా? తల్లి దయతో చెప్పు నాకు. తండ్రి గారిని నా యందు ప్రసన్నుడిగా చేయవలసిన బాధ్యత నీకుంది కదమ్మా. అమ్మా, ఎప్పుడు నేను ఎదురుపడినా తండ్రి గారు నా యందు వాత్సల్యాన్ని చూపించేవారు కదా. ఈరోజు ఈ అప్రసన్నత అయినటువంటి చిత్తాన్ని ఎందుకు పొంది ఉన్నారు తండ్రి? వెలవెలబోతోంది తండ్రి గారి ముఖం. శారీరో మనసో చాపి కశ్చిత్ దేహనాం నబాధతే. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆయన ఏదైనా బాధని కనుక కలిగి ఉన్నారా? అమ్మా, ఆది వ్యాధులకు లోనైనటువంటి వాడికి సుఖం ఎక్కడ ఉంటుందమ్మా? చూడముచ్చటగా ఉండేటటువంటి చిన్నారి భరతుడికి కానీ శత్రుఘ్నుడికి కానీ ఏమీ జరగలేదు కదా. మా తల్లులైనటువంటి మిగతా తల్లులు ఎవరికైనా ఏమీ ఇబ్బందులు కలగలేదు కదా. అందరూ బాగానే ఉన్నారు కదా. అయ్యయ్యో, నా తండ్రి గారి యొక్క ప్రేమకి నోచుకోలేనటువంటి స్థితిలో ఈరోజు నేను నిలబడ్డాను ఇక్కడ. నన్ను చూసి ఆయన ఆనందించట్లేదు, ఆయన కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఏం జరిగిందమ్మా? అమ్మా, ఒక్కటి మాత్రం నేను చెప్తానమ్మా అన్నాడు కైకేయితో. యతో మూలం నరం పశ్యేతు. రాముడు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క చోట ఆ ధర్మం అనేటటువంటిది ఎంత గొప్పదో మనకి తేటతెల్లమవుతుంది. యతో మూలం నరం పశ్యేతు ప్రాదుర్భావమిహాత్మనః కథం తస్మిన్నవర్తేత ప్రత్యక్షే సతీ దైవతే. ప్రతి వ్యక్తికి కూడా లోకంలో జన్మనిచ్చినటువంటి తండ్రి ఉన్నాడే, ఆయన ప్రత్యక్ష దైవము. వేరే దైవం ఉండరండి. మొదట ప్రత్యక్ష దైవం ప్రతి వ్యక్తికి ఎవరు అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులే. ఇదే మాట చెప్తారు పద్మపురాణంలో వ్యాసుల వారు. పితా ధర్మ, పితా స్వర్గ, పితా హి పరమంతపః, పితరి ప్రీతిమాపన్నే ప్రియంతే సర్వదేవతాః. అసలు ధర్మం అంటేనే తల్లిదండ్రులు. స్వర్గం ఇచ్చేటటువంటి వాళ్ళే తల్లిదండ్రులు. తపస్సు కూడా తల్లిదండ్రులే. అలాంటి తల్లిదండ్రులకి ఎవడైతే నమస్కరిస్తాడో, అలాంటి తల్లిదండ్రుల్ని ఎవడైతే సేవిస్తాడో, అలాంటి తల్లిదండ్రుల మాటల్ని ఎవడైతే గౌరవిస్తాడో వాడు తపస్సు చేసిన వాడితో సమానం. వాడికి స్వర్గం అనేటటువంటిది కరతలా వలకం. వాడిని చూసి, అలా తల్లిదండ్రుల్ని సేవించేవాడిని చూసి దేవతలు కూడా ఆనందిస్తారయ్యా. ఇదే రాముడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కడికి తన తండ్రి సాక్షాత్తుగా దైవతుల్యుడు, ప్రత్యక్ష దైవం అన్నాడు. అలాంటి తండ్రి సజీవుడుగా బ్రతికి ఉండగా ఆయనకి అనుకూలంగా ప్రవర్తించడమే ప్రతి ఒక్కడి కర్తవ్యము. అమ్మా, కాబట్టి నాన్నగారికి నేను ఏమైనా అనుకూలంగా ఎక్కడైనా ప్రవర్తించలేదా? నువ్వు చెప్పు నాకు అడుగుతున్నాడు. ఏవ ముక్త్వా తు కైకేయి రాఘవేణ మహాత్మన ఉవాచేదం సునిర్లజ్జ దృష్టమాత్మాహితం వచః. సిగ్గు లేకుండా చెప్పిందిటండి కైక. సిగ్గు లేకుండా చెప్పేసింది ఉన్నది ఉన్నట్లుగా. దశరథుడు పక్కనే ఉన్నాడు, సకల గుణ సార్వభౌముడైన రాముడు ఎదురుగా ఉన్నాడు. ఏమయ్యా, ప్రియం త్వామప్రియం వక్తుం వాణి నస్యోపవర్తతే. రాజుగారికి నువ్వు చాలా ప్రియమైన వాడివి, అందువల్ల ఇంతటి కఠినమైనటువంటి మాటలు నీలో పలకడానికి సంశయిస్తున్నాడు దశరథుడు అని. చూడండి, ప్రతిజ్ఞాపూర్వకంగా నీ తండ్రి నాకు 2 వరాలు ఇచ్చి ఉన్నాడు. ఆ 2 వరాలు నేను ఇప్పుడు కోరుకున్నాను. ఆ కోరికలు తీర్చడానికి ఇప్పుడు తటపటాయిస్తున్నాడు, జంకుతున్నాడు. రామా, ఒక విషయం చెప్పమంటావా నీకు? ఏమిటంటే, ధర్మ మూలమిదం రామ విదితంచ సతామపి తత్సత్యం నత్యజేద్రాజా కుపితః తత్కృతే యథా. ఈ యొక్క జగత్తంతా కూడా సత్యపాలనం అనేటటువంటి ధర్మం మీద ఆధారపడి ఉన్నది. సత్యం మీద ఆధారపడి ఉందండి ధర్మం అంతా కూడా. సర్వే ధర్మం సత్యే ప్రతిష్ఠితం. అయితే
ఈ సత్పురుషులందరూ కూడా ఆమోదించినటువంటి విషయం ఏమిటంటే ఈ సత్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదండి. అయితే ఈ మహారాజు గారు నీకు ప్రయోజనం చేద్దామని ఈరోజు సత్యాన్ని పక్కన పెట్టడానికి చూస్తున్నాడు. కాబట్టి నువ్వేం చెయ్యాలంటే రామా, నీ తండ్రిని కనుక నువ్వు సత్యం మీద ఇచ్చిన మాట మీద నిలబడేలాగా రాజుగారిని కనుక నువ్వు చెయ్యాలి అని అనుకుంటే అది నీ మీదే ఆధారపడి ఉన్నది. ఎందుకు అంటే ఒక విషయం చెప్తున్నాను విను, అది శుభమే అయినా అశుభమే అయినా రాజుగారు చెప్పేటటువంటి మాట, దానిని నువ్వు కనుక ఆచరిస్తే మీ తండ్రి గారు ధర్మమునందు సత్యమునందు నిలబడతారు. నువ్వు ఆచరించలేదు అనుకో, మీ తండ్రి ధర్మాన్ని పొందలేడు. ఇలా మాట్లాడుతుంటే కాస్త అనుమానంగా చూశాడు రాముడు తల్లికేసి. చాలా సిగ్గుపడ్డాటండి రాముడు. అసలు తల్లి నాతో ఇలా ఎలా మాట్లాడుతుంది? అమ్మ, రాముడు అంటే ఏమిటో నీకు తెలీదా తల్లి అని అడిగాట తల్లి గారు. నువ్వు ఇలా మాట్లాడు అంటే నువ్వు చేస్తావా చెయ్యవా నీ తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి ఆ పని అంటున్నావే, అసలు తండ్రి గారు చెప్తే అగ్నిలో దూకడానికైనా రాముడు సిద్ధమమ్మా అన్నాడు. తండ్రి చెప్పాలి కానీ ఈ రాముడు అగ్నిలో దూకడానికైనా సిద్ధం, సముద్రంలో దూకడానికైనా సిద్ధం, విషం తాగడానికైనా సిద్ధం. ఈ విషయం నీకు తెలీదా తల్లి? తండ్రి మాటకి ఈ రాముడు ఎంత గౌరవం ఇస్తాడో నీకు తెలీదా? ఏమమ్మా, తండ్రి నాకు గురువు కదా, తండ్రి గారు నా పాలకుడు కదా. అలాంటి తండ్రి తీవ్రమైన విషయాన్ని, ఎలాంటి విషయాన్ని చెప్పినా దాన్ని నేను స్వీకరిస్తానన్నాడు. ఇది ఏదో మామూలుగా మా నోటి మాట కింద చెప్పట్లేదు ఈ రాముడు. ఎలా చెప్తున్నాడు? కరిష్యే ప్రతిజానేచ రామో ద్విర్నభిభాషతే. ఇది నేను ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తున్నాను. రాముడికి 2 మాటలు మాట్లాడడం తెలియదమ్మా అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే రాముడు మాట్లాడాడంటే, ఒక మాట మాట్లాడాడు అంటే ఆ మాటకి జీవిత పర్యంతము కట్టుబడి ఉంటాడు. అయ్యయ్యో నేను ఇలా అనలేదు, నేను ఇంకో మాట అన్నాను అని మార్చడు ఆయన మాట ఎప్పుడు కూడా. కాబట్టి రామో ద్విర్నభిభాషతే, ఆయనకి 2 మాటలు మాట్లాడడం తెలియదు. నాకు 2 మాటలు మాట్లాడడం తెలియదమ్మా అన్నాడు. ఆడిన మాట తప్పడు రాముడు. అమ్మా, ఇలా చెప్పగానే రాముడు చెప్పడం మొదలుపెట్టి, ఏమయ్యా ఏమీ లేదు, పూర్వం దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు మీ నాన్నగారు చాలా దెబ్బలు తిన్నారు రాక్షసుల చేతులు. అప్పుడు నేను ఆ రథాన్ని కొంచెం దూరంగా తీసుకువెళ్ళి మీ నాన్నగారికి చేయవలసిన సపర్యలన్నీ కూడా చేశాను. అంతటి యుద్ధంలో నాకు స్వస్థత చేకూర్చావని ఆనందించినటువంటి మీ తండ్రి గారు నాకు 2 వరాలు ఇచ్చారు. ఆ 2 వరాలు నేను అప్పుడు కోరుకోకుండా మీ దగ్గరే ఉంచండి, అవసరం వచ్చినప్పుడు కోరుకుంటానన్నాను. ఆ 2 వరాలు ఇప్పుడు కోరుకున్నాను. ఆ 2 ఏమిటో ఇప్పుడు నీకు చెప్తున్నాను వినమన్నది. ఏమిటిట? తత్రమే యాచితో రాజా. అప్పుడు నేను అడిగాను మీ తండ్రిని, భరతస్యాభిషేచనం, భరతుడికి పట్టాభిషేకం జరగాలి రేపొద్దున్న. గమనం దండకారణ్యే తవచాద్య ఇవ రాఘవ, రాముణ్ణి అరణ్యానికి పంపించాలి అదే రోజు అని చెప్పాడు. యది సత్య ప్రతిజ్ఞం త్వం పితరం కర్తుమిచ్చసి, నీ తండ్రి చేసినటువంటి ఈ ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ సత్యాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటే మీ తండ్రి, నువ్వు ఆడిన మాటిని తప్పని వాడివై ఉండాలి అంటే ఈ యొక్క పనిని నువ్వు చెయ్యాలి రామ. రాఘవ, మీ తండ్రి గారి ఆజ్ఞకి నువ్వు కట్టుబడి ఉండు. అంతేకాదు ఆయన చేసిన ప్రతిజ్ఞ మేరకు నువ్వు 14 సంవత్సరాల కాలం వనవాసం చెయ్యి. రాజు నీ పట్టాభిషేకం కొరకై సమకూర్చిన సమస్త సామాగ్రితో రేపే భరతుడికి పట్టాభిషేకం జరుగుతుంది. నువ్వు 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలి. ఈ 2 వరాలను ఇచ్చిన కారణం చేత మహారాజు నీ మీద ఉన్న ప్రేమ అతిశయం చేత శోకంలో కుమిలిపోతూ వాడిపోయినటువంటి ముఖంతో నీ వైపు చూడలేకపోతున్నాడు, నీకు ఈ విషయం చెప్పలేకపోతున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేసిందండి కైక. చూడండి, మళ్ళీ ఓ మాట అంటోంది, మహారాజుని మాట మీద నిలబెట్టాల్సిన బాధ్యత నీదే రామా అన్నది.
రాజుని సత్యవ్రత ప్రభావంతో తరింపజేయవలసినటువంటి బాధ్యత నీది అని చెప్పినది. ఇలా చెప్తే ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం నచైవ రామ ప్రవివేశ శోకం. వాల్మీకి ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, ఇంత కఠినమైన మాటలు మాట్లాడిన కైకేయి మాటలు విన్నటువంటి రాముడు ఎటువంటి శోకానికి గురి కాలేదు అన్నాడు. నిజానికి సాధారణమైన వాడు ఈ మాటలు విన్నాడే అనుకోండి, ఎంత పెద్ద పదవి చక్రవర్తి, రేపన్న రోజున భూమండలానికి అంతటికీ ఆయన, అంతటి చక్రవర్తి పదవిని కాదని నువ్వు అరణ్యాలకి వెళ్ళాలి, ఎవరు జనులు లేనటువంటి నిర్జన అరణ్యాలలో తాపసి కింద బ్రతకాలి అంటే ఎవడి గుండెలు మాత్రం పగిలిపోండి. అదే వాల్మీకి అన్నాడు, తదా అప్రియం అమిత్రగ్నో వచనం మరణోపమం. మామూలు సాధారణమైన మనిషి కనుక అది వింటే వాడి గుండెలు పగిలిపోతాయి. కానీ అక్కడ ఉన్నదేవడు రామచంద్ర ప్రభు. శ్రుత్వా న విద్యతే రామ కైకేయాం చేద్ అమబ్రవీత్. అంటే రాముడి ఈ మాటలన్నీ కూడా విని తొణకలేదుట, అలా నిలబడి ఉన్నాడు. చూడండి, ఈ మాటలన్నీ ఎప్పుడైతే కైక అన్నదో, పుత్రుడికి కలగబోయేటటువంటి దుఃఖాలన్నింటినీ ఒక్కసారి మనసులో తలుచుకుని దశరథ మహారాజు గారు వెక్కి వెక్కి కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ తలదించుకున్నట్ట. మంచం మీద పడిపోయాడు వెళ్ళి. అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, రాజాజ్ఞను శిరసావహిస్తాను, ఈ అయోధ్య నగరాన్ని విడిచిపెట్టేస్తాను, జటావల్కల ధారి అయి వనవాసానికి వెళ్తానన్నాడు. కానీ ఒక్క మాటమ్మా అన్నాడు. ఏమిటి? ఎదురు లేనటువంటి వాడు, శత్రు సంహారక సమర్థుడు అయినటువంటి నా మహారాజు గారు, నా తండ్రి ఎప్పటి వలె నన్ను ప్రియవచనాలతో ఎందుకు పలకరించట్లేదు నాకు? అమ్మా, ఇప్పుడే జటాజనధారి అయి వనాలకి నేను వెళ్ళడానికి సిద్ధం. ఇక నువ్వు కోపాన్ని విడిచిపెట్టు తల్లి కైకమ్మ, ప్రసన్నురాలివి కమ్మన్నాడు. హితేన గురుణా పిత్ర కృతజ్ఞేన నృపేణ చ నియుజ్యమానో నిశ్రబ్ద కిమ్న కుర్యామహం ప్రియం. మహారాజు గారు నాకు హితుడు కదమ్మా, తండ్రి నాకు గురువుతో సమానం కదమ్మా, ఆయన నాకు తండ్రి కదమ్మా. అలాంటి మహానుభావుడు నన్ను ఆజ్ఞాపిస్తే విశ్వాసపాత్రుడనై నేను ఆయనకి ప్రియాన్నే చేస్తాను తప్ప అప్రియాన్ని ఎందుకు చేస్తానమ్మా? భరతుడి పట్టాభిషేకం గురించి ఆయన నన్ను ఆజ్ఞాపించాలా? ఆజ్ఞాపించక్కర్లేదు. సురే నాయన ఇలా రా, స్వయంగా నేను నీకు కాదు భరతుడికి చేద్దాం అనుకుంటున్నానంటే చాలు, నేను అంత ఆనందించేవాడిని తల్లి. తండ్రి గారు నాతో ఒక్క మాట చెప్పుంటే, కానీ తండ్రి గారు అక్కర్లేదు, కనీసం నువ్వైనా నాతో ఒక మాట చెప్పుంటే ఈ రాజ్యం నాకెందుకమ్మా? నేను ఏది సాధించినా నేను తమ్ముళ్ళ కోసం సాధించానమ్మా తల్లి. స్వయం ఎన్నాహమాం రాజా భరతశ్యాభిషేచనం, ఈ విషయమే నాకు మనసులో క్షోభకి గురి చేస్తుంది, హృదయం దహించుకుపోతోంది. అహం హి సీతాం రాజ్యంచ ప్రాణాన్ ఇష్టాన్ ధనాని చ. సోదరుడైనటువంటి భరతుడి కోసం కావాలంటే నేను రాజ్యాన్ని మాత్రమే కాదు, అత్యంత ప్రియురాలైనటువంటి ప్రియ సంపద కలిగినటువంటి సీతను సైతము కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. చూడండి, రాజ్యం కాదు, భరతుడి కోసం సీతనైనా ఇచ్చేస్తాను నేను. కాదు అమ్మా, మహారాజైన నా తండ్రి నీకు ప్రియాన్ని చేయడానికి ప్రతిజ్ఞ చేసి అందులకై తను నన్ను వచ్చి అడగకుండా బాధపడుతున్నాడు చూసావా? నాకు చాలా బాధగా ఉందమ్మా. ఆయన నన్ను వచ్చి అడిగితే నేను ఎందుకు పాటించకుండా ఉంటాను? నేను తండ్రిని నువ్వు ఓదార్చాలి. అయ్యో ఇదేమిటమ్మా, మహారాజు నేల మీద చూస్తూ తిన్నగా కన్నీరు గారుస్తున్నారు. రాజశాసనాన్ని అనుసరించి ఈరోజే భరతుడు పట్టాభిషిక్తుడవుగాక, నేను ఈరోజే అరణ్యాలకి వెళ్ళిపోవుగాక, ఇక నేను ఆలస్యం చెయ్యనమ్మా అన్నాడు. ఈ మాట రాముడు అనగానే కైక చాలా ఉత్సాహపడింది.
శభాష్ రామ, చాలా మంచి మాట అన్నావు నువ్వు. లే, మీ తండ్రి గారు అలా బాధపడుతూనే ఉంటాడు, ఆయన ఏం మాట్లాడలేడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. నువ్వు లేచి నేను నారచీరలు ధరించి నువ్వు అరణ్యానికి వెళ్ళిపో. భరతుడు వెంటనే వస్తాడు, చారుల్ని పంపుదాం, ఆయన రేపే వచ్చేస్తాడు, పట్టాభిషేకం చేసుకుంటాడు. ఇది ఇలాగే జరుగుతుంది. ఇలా చెప్పి ఊరుకోవచ్చుగా. ఇంకొక మాట అన్నది, నువ్వు అరణ్యానికి వెళ్ళేంత వరకు నీ తండ్రి మంచినీరు తాగడు, ఏమీ తినడు అన్నది. ఈ మాట వినగానే దశరథుడికి విపరీతమైన బాధ వచ్చి కింద పడిపోయాడండి. మంచం మీదకి కూర్చున్నవాడు అలా కింద పడిపోయాడు. పడిపోయిన తండ్రిని గబొక్కున వెళ్ళి రామచంద్ర ప్రభు 2 చేతులతో పట్టుకుని ఆయన్ని తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి ఆయనకి స్వాంతన చేకూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆవిడ అంటున్నది, రామా శీఘ్రంగా బయలుదేరవయ్యా, ఆలస్యం చేయకు. నువ్వు వెళ్ళకపోతే నీ తండ్రి స్నానం చెయ్యడు, నువ్వు వెళ్ళకపోతే అన్నపానాదులు ముట్టడు. ఎంత కష్టం వచ్చి పడిందిరా నాకు అనుకున్నట్టు దశరథుడు మనసులో. శ్రీరాముడు రామచంద్ర ప్రభు ఆ దశరథుడిని లేవదీస్తూ ఉంటే కొరడా పెట్టి గుర్రాలని అదిలించినట్లుగా వెనకాల నుంచి, రామా మీ తండ్రిని విడిచిపెట్టు, నువ్వు అరణ్యాలకు బయలుదేరంటోంది కైక. ఎంత కోపం వచ్చిందో తెలుసండి రాముడికి. అంత కోపం వచ్చినా దాన్ని నిగ్రహించుకున్నాడు ఆయన. ఎందుకని? తండ్రి అంతటి పరిస్థితుల్లో ఉంటే తండ్రిని కనీసం లేవదీసి కూర్చోబెట్టనివ్వకుండా అరణ్యానికి వెళ్ళు, నీ తమ్ముడు పట్టాభిషిక్తుడు అవుతాడు అంటుంటే ఆయనకి ఎంతటి అసహ్యం వేసింది అంటే ఒక్కసారి తల్లి మీద. అంటే రాముడంటే ఏమిటో ఇంతవరకు నా తల్లికి అర్థం కాలేదు అని బాధపడ్డాడు ఆయన మనసులో బాధపడి ఆయన అన్నాడు, నాహం అర్ధపరో దేవి లోకమావత్సు ముత్సహే విద్ధిమాం ఋషిభితుల్యం కేవలం ధర్మమాశ్రిత. అప్పటిదాకా అమ్మ తల్లి 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 అమ్మ అన్నాడు. ఇంతటిసారి దశరథుడు కింద పడిపోయినా అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటే ఓ దేవి అన్నాడు. ఓ దేవి, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నేను వెళ్తాను అరణ్యానికి. రాముడు రాజ్యం మీద కానీ భోగాల మీద కానీ ధనము మీద కానీ ఆశ ఉన్నవాడు కాదని నువ్వు తెలుసుకో. రాముడికి కావలసింది ధర్మము మాత్రమే. రాముడు ఋషి సదర్శుడు, రాముడు ఋషి ధర్మాన్ని పాటించేవాడు కానీ రాముడు భోగాల మీద ఇచ్చకాన్ని చూపించేవాడు కాదని నువ్వు తెలుసుకో తల్లి అన్నాడు కోపంగా. అని చెప్తున్నాడు ఒక మాట, నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం యథా పితరి శుశ్రూష తస్య వా వచన క్రియ. తండ్రికి శుశ్రూష చేయడం, ఆయన ఆజ్ఞల్ని పాటించడం అనేటటువంటి వాటికంటే మించినటువంటి గొప్ప ధర్మం మరొకటి లేదు లోకంలో అన్నాడు. తండ్రికి సేవ చెయ్యాలి, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలి, అదే ధర్మం అన్నాడు రామచంద్ర ప్రభు. అమ్మా, ఈ ధర్మాన్ని నేను తెలిసిన వాడినమ్మా. నా తండ్రి నన్ను స్వయంగా ఆదేశించకపోయినా, ఒరే రామా నువ్వే అరణ్యానికి వెళ్ళాలని ఆయన ఇప్పటిదాకా నాతో అనలేదు. కానీ నువ్వు అన్నావుగా ఆయన సమక్షంలో, అదే నాకు చాలు శిరోధార్యం. నేను వెళ్ళిపోతానమ్మా, నాకు ఈ రాజ్యంతో అవసరం ఏమీ లేదన్నాడు. అమ్మా, నన్ను శాసించడానికి తండ్రి అయినటువంటి దశరథుడికి ఎంత హక్కు ఉన్నదో నీకు కూడా అంతే హక్కు ఉంది. కాబట్టి నువ్వు చెప్పావుగా. కానీ నా బాధ ఏమిటో తెలుసా, అది ఆ మాట వచ్చి నువ్వు నాతో చెప్తే ఇంత గొడవ వచ్చేది కాదు కదా. అనవసరంగా ఈ మాట దశరథుడిని అడిగి ఆయన మనసును నొప్పించి ఆయన్ని ఇంత బాధ పెడతావా నువ్వు? దీన్ని బట్టి నా గుణాలు నిజంగా నువ్వు గ్రహించలేకపోయావమ్మా. ఈ రాజ్యానికి భరతుడు పాలితుడు అవుతాడు, అతడు తండ్రికి సేవలు చేయనట్లుగా నువ్వు చూస్తూ ఉండమన్నాడు. ఇవాళ నేను ఉండను, ఇక్కడ వెళ్ళిపోతాను. తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత భరతుడిది రేపటి నుంచి. అతడు రాజ్యాధికారం స్వీకరించినా తండ్రికి సేవలు చేసేటట్లుగా చూసుకునే బాధ్యత మాత్రం నీదే తల్లి అని తల్లికి అప్పచెప్తున్నాడు తండ్రిని. ఇదే సనాతన ధర్మం అన్నాడు. సనాతన ధర్మం అంటే ఋషులు వేదకాలం వేదం నుంచి మనకు వస్తున్న మార్గం అండి ఇది. నిన్న కాక మొన్న పుట్టినటువంటి
ఈ రోజుండి రేపు మాయమైపోయే ధర్మాలు కావు. ఇది శాశ్వతం, సనాతనం. అదే చెప్పాడు, తథా భవత్యా కర్తవ్యం నహి ధర్మ సనాతన. ఇది సనాతన ధర్మం అమ్మ. తండ్రి అయిన దశరథుడు రామచంద్ర ప్రభు మాటలు విని చాలా దుఃఖంలోకి వెళ్ళాడు. శోకభారం చేత కన్నీరు కారుస్తూ ఏమీ మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు దశరథుడు. స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయి ఉన్నటువంటి తండ్రి గారికి నమస్కారం చేశాడండి పాదాలకి. నిద్ర మీద మంచం మీద పడుకుని బాధపడుతున్నాడు వెక్కి వెక్కి దశరథుడు. అధర్మానికి ఒడిగట్టినటువంటి కైకేయి యొక్క పాదాలు కూడా నమస్కారం చేశాడు. ఇది గొప్పతనం రాముడు. చేసి ఇద్దరికీ ప్రదక్షిణాలు చేశాట. చేసి అమ్మా నాకు కాస్త సమయం ఇవి, నేను మా అమ్మగారైనటువంటి కౌసల్యకి నా భార్య అయినటువంటి సీతకి ఈ విషయాన్ని చెప్పి నేను అప్పుడు అరణ్యాలకు వెళ్ళిపోతాను. ఈ మాత్రం సమయమైనా ఈ రాముడికి నువ్వు ఇవ్వమ్మా తల్లి అని అడిగాడు. ఇంకింతకు మించి దారుణమైనటువంటి మాట ఇంకేముంటుందండి? కానీ పశ్చాత్తాపం బుద్ధి పక్కన పెట్టండి, చాలా గర్వంగా నిలబడి ఉంది కైక. అంటే కాలం, పరిస్థితి, అప్పుడు ఉన్నటువంటి మాటలు ఆవిడ మనసుని అంతలా ప్రభావితం చేశాయి. వాల్మీకి దగ్గర ఉన్న గొప్ప విశేషం ఏమిటంటే అండి, కైకని ఇంత చెడు కోణంలో చూపించి మందర ప్రభావమే ఆవిడ మీద పడింది తప్ప నిజానికి కైక చాలా మంచిది అని నిరూపించాడు తర్వాత కాండలన్నింటిలో. ఎందుకంటే ఇటువంటి ప్రవర్తన కైకలో మళ్ళీ ఏ కాండలో మనకి కనిపించదు. ఒక్క రాముడు అరణ్యాలకి వెళ్ళేంతవరకే కనిపిస్తుంది ఆ దృష్టి అంతా. కాబట్టి దశరథుడు అలా పడిపోయి ఉంటే నమస్కారం చేసి ఇద్దరికి అంతఃపురం నుంచి బయటకు వచ్చాటండి రాముడు. బయట లక్ష్మణుడు చాలా ఉద్విగ్నతతో ఉన్నాడు. ఈ విషయాలన్నీ విన్నాడు బయట నుంచి. చేతులు కట్టుకుని ఉన్నాడు. రాముడు ఎవ్వరితోనూ మాట్లాడలేదు. మాట్లాడకుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనకాల రాముడిని లక్ష్మణుడు ఇతరులు కొంతమంది అనుసరిస్తున్నారు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రోజు ఆయనకి చెయ్యవలసినటువంటి పట్టాభిషేక సామాగ్రి అంతా కనిపించిందిటండి ఎదురుకున్న రామచంద్ర ప్రభు. రామచంద్ర ప్రభు ఆ పట్టాభిషేక సామాగ్రిని చూసి ఒకసారి ఆగి వాటికి నమస్కారం చేసి అభిషేచనికం భాండం కృత్వా రామ ప్రదక్షిణం సనైర్జగామసాపేక్షో తత్ర దృష్టిం తత్ర విచాలయన్. వాటిని చూసి ఆ అభిషేక సామాగ్రికి అంతటికీ ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేశాట. చేసి మనసులో ఏమనుకున్నట్టంటే ఈ పట్టాభిషేక సామాగ్రితో రేపు భరతుడికి ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది. అలా జరగడం వల్ల భరతుడికి సకల శ్రేయస్సులు కలగాలి అని మనసులో అనుకున్నాడు రాముడు. ఏమంటే పైకి అనలేదు కదా, మనసులో అనుకున్నాడు కదా రాముడు. మరి రాసినటువంటి వాల్మీకి ఇది ఎలా తెలిసిందండి? బ్రహ్మగారి వరం వల్ల తెలిసింది. పాత్రలు మనసులో ఏమనుకుంటున్నాయో కూడా నీకు తెలుస్తాయి, నువ్వు రాసే ఇచ్చన్నారు ఆయన. ఆయన కళ్ళు మూసుకుని సంకల్పం చేస్తే రాముడు మనసులో ఏమనుకున్నాడో నమస్కారం చేసి ఆయనకు అర్థమైంది. ఆయన రాశాడు, నచాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశోపకర్షతి లోకకాంతస్య కాంతత్వాత్ సీతరశ్మేరివక్షప. పట్టాభిషేకం ఆగిపోవడం వల్ల రాముడి ముఖశోభ ఏమాత్రము కూడా తరగలేదన్నాడు వాల్మీకి. తల్లి నువ్వు పట్టాభిషేకం వదిలేసి నువ్వు అరణ్యాలకు వెళ్ళాలన్నప్పుడు ముఖంలో తేజస్సు తరగలేదు. ఆ అభిషేక సామాగ్రిని చూసినప్పుడు కూడా తానికి రాజ్యం లేదు, అరణ్యాలకు వెళ్తున్నానని గుర్తొచ్చినప్పుడు కూడా తన ముఖంలో తేజస్సు కరగలేదుట. పున్నమి నాటి చంద్రుడు బింబం ఎలా ప్రకాశిస్తుందో నక్షత్రాల మీద ఆధారపడకుండా చీకటిలో కూడా తాను స్వయం ప్రకాశం ఎలా అవుతుందో అలా ప్రకాశించింది రాముడి యొక్క ముఖకాంతి అన్నారు. నవనం గంతుకామస్య చజతస్య వసుంధరాం సర్వలోకాధిగస్యేవ్య లక్ష్యతే చిత్త విక్రియ. రాజ్యాధికారాన్ని ఛేదించి వనవాసానికి సుముఖుడై వెళ్తున్నటువంటి రామచంద్ర ప్రభు ఎలా కనిపించారయ్యా? జీవన్ముక్తుడైనటువంటి యోగి ఎలా కనిపిస్తాడో అలా కనిపించాడు.
ప్రాణాలు పోతున్నా ఆనందంగా నవ్వుతూ ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు యోగి. రాజ్యం పోతున్నా, సుఖాలు భోగాలు పోతున్నా, అరణ్యవాసం వచ్చినా ముఖంలో ఆ ఆనందం, ఆ యొక్క ధీరత్వం ఎక్కడికి పోలేదు. ఆలోచన చేస్తే దశరథుడు పిలిచి పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు రాముడి ముఖం ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉంది, కానీ ముఖంలో ఇంచుకైనా కళ తరగలేదు అని చెప్పాడు వాల్మీకి. ఇది స్థితప్రజ్ఞత అంటే ఇదండి. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా రాముడు తొణకనటువంటి వాడు అని అన్నానే మొదటి రోజు అయోధ్యకాండలో ఇదే. అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. చూడండి, రాముడు శుభ్రమైన శ్వేత ఛత్రాన్ని వద్దన్నట్ట, వింజామరలు వీయొద్దన్నట్ట, రథాన్ని, పౌరుల్ని, ఇతర జానపదులను అందరినీ అక్కడి నుంచి పంపించేశాట. వనాగమన వార్త తన ఆత్మీయులందరికీ తెలిస్తే వాళ్ళు బాధపడతారని ఆయన తన యొక్క ఆ విషయాన్ని తనలోనే దిగమింగుకున్నట్టు చెప్పకుండా ఇంద్రియాల్ని నిగ్రహించుకున్నాడు. తన తల్లికి ఈ అప్రియమైనటువంటి ఈ వార్తని తెలపడం కోసం కౌసల్యాదేవి మందిరానికి వెళ్తున్నాడు రామచంద్ర ప్రభు. చక్కగా పట్టాభిషేకాన్ని చూడడానికి ముస్తాబై వచ్చినటువంటి ఆత్మీయులు, ఉత్తమ గుణములు కలిగిన వారు శ్రీరాముడి యొక్క ముఖంలో ఎలాంటి మార్పును గమనించలేకపోయారు. అంటే అందరూ వచ్చారు పట్టాభిషేకానికి, రాముడి ముఖం చూస్తుంటే ఏమిటి ముఖం విచారంగా ఉంది, ఆ పట్టాభిషేకంలో ఏమైనా లోపం వచ్చిందా అని తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది రాముడి ముఖం. చూడండి, అలాంటి రాముడు తన సోదరుణ్ణి వెంట పెట్టుకుని కౌసల్యా మందిరానికి వెళ్ళాడు. వెళ్తూ ఉండగా దశరథుడి దగ్గర, కైకేయి దగ్గర ఈ మాట చెప్పి ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో రాముడు, ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ అప్పుడే మిగతా దశరథుడి అంతఃపురంలో ఉన్న మిగతా స్త్రీలందరి దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యయ్యయ్యో, రామచంద్ర ప్రభు వారికి ఏమిటి, కన్న తల్లి అయిన కౌసల్యందు చాలా భక్తి శ్రద్ధలతో ఏ విధంగా మసలుకుంటూ ఉండేవాడో మన యందు కూడా అంత భక్తితో మెదులుతూ ఉండేవాడు కదా రాముడు. ఏదైనా అవసరం వస్తే అంతఃపురాల్లో తీర్చాల్సి వస్తే అవసరాలు దశరథుడి దాకా వెళ్ళవలసిన అవసరం లేకుండా రామచంద్ర ప్రభే అవసరాలన్నీ తీర్చేవాట ఆ అంతఃపుర స్త్రీలందరికీ కూడా. వాళ్ళు ఆ విషయాన్ని అంతటి తలుచుకుంటున్నారు. క్రుద్ధులైన వారిని కూడా శాంతపరిచేటటువంటి ప్రసన్న వదనం కలిగిన వాడు రాముడు. అయ్యో రాముడే, ఈ రాముడు నేడే ఇక్కడి నుండి అరణ్యాలకి వెళ్ళిపోతున్నాడా? దశరథుడి యొక్క బుద్ధి దెబ్బతిన్నట్లు ఉన్నది. సర్వ ప్రాణులకు దిక్కైనటువంటి శ్రీరాముణ్ణి అడవుల పాలు చేస్తాడా లేకపోతే అని వాళ్ళందరూ బాధపడుతున్నారు. లేగదూడలు తల్లి నుండి దూరం అయిపోతూ ఉంటే వాటిని చూసి బాధపడుతున్నటువంటి గోమాతల వలె ఈ అంతఃపుర స్త్రీలందరూ రాముడిని చూసి గోలున విలపిస్తున్నారటండి. ఆ ఆర్తనాదాలన్నీ రాముడు విన్నాడు, ఆయన చెవులో పడ్డాయి. కానీ వాటినన్నింటినీ దిగమింగుకున్నాడు, ఏమీ మాట్లాడలేదు ఆయన. చూడండి, వెంటనే వెళ్ళాడు కౌసల్యా మందిరానికి. నియమనిష్టలతో రాత్రంతా గడిపావిడ పుత్రుడికి హితం కలగాలని శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తోంది. ఆ సమయంలో పట్టు వస్త్రాలు ధరించి ఉన్న కౌసల్యాదేవి ప్రసన్న చిత్తంతో వ్రతపరాయణయై మంగళ కార్యాలని నిర్వహిస్తుంది. మంత్రపూర్వకంగా బ్రాహ్మణుల చేత హోమ విధులన్నీ నిర్వర్తింపజేస్తుంది. అంటే తన కుమారుడికి మంచి జరగాలి అనే ఉద్దేశ్యంతో. దుఃఖాన్ని దిగమింగుకుని లోపలే అమ్మ దగ్గర ఈ విషయం ఎలా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో రాముడు లోపలికి వచ్చాడు. దూరం నుంచి చూసింది, నాయనా కుమార వచ్చావా తండ్రి? వృద్ధులని, ధర్మమూర్తులను, మహాత్ములను అందరినీ కూడా రాజర్షుల వలె దీర్ఘాయువును, ఘనకీర్తిని, ఇక్ష్వాకు వంశోచితమైనటువంటి ఉదాత్త ధర్మాన్ని నువ్వు పొందుదువుగాక ఆశీర్వదించింది కుమారుడు.
సత్యసంధుడైనటువంటి నీ తండ్రి అయినటువంటి మహారాజు దగ్గరికి వెళ్ళు నువ్వు ఈరోజు. ఎందుకో తెలుసా, ఆయన నీకు ఈరోజు పట్టాభిషేకం చేస్తానన్నాడు. నాయనా రామ, ఎంత తల్లైనా కడుపు తడుతుంది కదండి. వెళ్ళే ముందు కాస్త సాయంత్రం అవుతుంది, నీ మొత్తం ఊరేగింపంతా అయ్యి ఏనుగు మీద ఊరేగించి నువ్వు రాత్రి సాయంత్రం ఇంటికి చేరుకునేటప్పటికి ఆలస్యం అవుతుంది, పట్టాభిషేకం అంతా అయ్యేటప్పటికి ఏమి తినకూడదు, కాస్త ఎంగిలి పడి ఏదైనా కాస్త తిని భోజనం వెళ్ళు నాయనా అందిట. కళ్ళంపట నీళ్లు తిరిగాయిటండి రామచంద్ర ప్రభుకి మాట అనగా. ఆ భోజన పాత్రని చేతితో ఒక్కసారి అలా స్పృశించారట రామచంద్ర ప్రభు. అంటే స్వీకరించినట్లేనని చెప్పడం. స్పృశించి అమ్మతో చెప్తున్నారు, అమ్మ దేవి నూనం నజానీషే మహాద్భయం ఉపస్థితం. ఒక గొప్ప భయాహవక స్థితి అనేటటువంటిది ఏర్పడింది తల్లి అన్నాడు. నిజంగా నీకు తెలియకపోవచ్చు ఈ వార్త. ఈ వార్త నీకు, వైదేహికి, లక్ష్మణుడికి కూడా దుఃఖాన్ని కలిగించవచ్చు. అలాంటి వార్త ఇది. గమిష్యే దండకారణ్యం కిమనే నాసనేన మే నిష్టరాసాన యోగ్యో హి కాలోయం మాముపస్థిత. దండకారణ్యానికి వెళ్తున్నటువంటి నాకు ఈ రత్న ఆసనాలతో పనే ఉందమ్మా, నేను దర్భాసనాన్ని పొందాలి ఇక నుంచి అన్నాడు. అమ్మా, నేను రాజభోగాల్ని త్యజించి కందమూలాలు తినడానికి సిద్ధమవ్వాలమ్మా. నిర్జనమైనటువంటి వనాల యందు 14 సంవత్సరాల పాటు నేను నివసించవలసి ఉన్నది. ఇదే పట్టాభిషేక సంభారాలతో భరతుడు ఇక్కడ పట్టాభిషిక్తుడవుతాడు. నన్ను మాత్రం తండ్రి గారు దండకారణ్యంలో మునివృత్తితో నివసించవలసిందిగా ఆజ్ఞాపించారు తల్లి. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో రాముడు, క్షణకాలంలో కౌసల్యాదేవి కళ్ళు తిరిగి నేల మీద పడింది. 2 చేతులతో అమ్మని పట్టుకుని పైకి లేపి కూర్చోబెట్టాడు రామచంద్ర ప్రభు. దుఃఖాన్ని తట్టుకోలేక అరటి బోదెలాగా పడిపోయి నేల మీద పడుతున్న కౌసల్యాదేవిని రాముడు లేవనెత్తాడు. తల్లి యొక్క శరీరాన్ని చేతితో నిమిరాడు. తల్లి రాముడితో అంటోంది, యది పుత్ర నజేయేథ మమ శోకాయ రాఘవా. రామ, నువ్వు నా కడుపులో జన్మించకుండా ఉంటే అయినా బాగుండేదిరా తండ్రి, నీకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదేమో. నిజానికి నాకు సంతానం లేనప్పుడు అందరూ నన్ను గొడ్రాలనేవారు. కానీ అప్పుడు నాకు ఒకటే బాధ ఉండేది, సంతానం లేదు అనేటటువంటి బాధే. కానీ సంతానాన్ని పొందిన తర్వాత నా కన్న బిడ్డని నా నుండి దూరం చేసుకోవలసినటువంటి ఈ పరిస్థితి ఉన్నదే, ఇది దానికన్నా నరకం రా తండ్రి. అంతటి నరకంలో పడిపోతున్నాను నేను ఈరోజు. ఇది చాలా దుర్భరమైనది అన్నది. రామ, నా భర్త అధికారంలో ఉన్నప్పుడు నేను పట్టమహిషిని, ధర్మపత్నిని. ఆభరణాది ఐశ్వర్యాలందు కానీ పతి యొక్క ఆదరాభిమానముల ఎందుతో కానీ నేనెప్పుడూ కూడా ఈ యొక్క సుఖాలని పొందలేదు. ఇక పుత్రుడు అధికారంలోకి వస్తే అలాంటి కోరికలు నాకు తీరవచ్చును కదా అని అనుకున్నాను. కానీ అది కూడా నాకు ఈరోజు నిరాశ కింద మారిపోయింది. నువ్విక్కడ ఉన్నప్పుడే నేను చాలా నిరాధరణలకు లోనయ్యాను. దశరథుడు కూడా నన్ను చాలా విషయాల్లో ఆదరించలేదు. రామ, ఇక నువ్వు నాకు దూరం అయిపోతే ఇంక చెప్పాల్సింది ఏముంటుందయ్యా నా పరిస్థితి. అప్పుడు నాకు మరణం కన్నా మరొక మార్గం అనేటటువంటిది లేదు అన్నది. ఆత్యంతం నిగృహీతాస్మి భర్తుర్నిత్యాం అతింద్రిత పరివారేణ కైకేయ సమవాప్యాత్ అథవా అవరా. ఇంతవరకు నేను భర్త యొక్క గద్దింపులకి ఉపేక్షింపులకి మాత్రమే గురయ్యాను. ఇక మీదట కైకేయి యొక్క పరిచారికుల చేత కూడా నేను అవమానాలు పొందుతాను. నువ్వు కనుక అరణ్యానికి వెళ్ళిపోతే, భరతుడు కనుక పట్టాభిషేకం పొందితే నా పరిస్థితి ఇలా ఉంటుంది ఇక్కడ. రామ,
ఇప్పుడు నన్ను సేవించేవారు, నాతో ప్రియంగా మాట్లాడేవారు కూడా భరతుడు పట్టాభిషిక్తుడైన తర్వాత నాతో మాట్లాడడానికి సంకోచిస్తారయ్యా. నిత్య క్రోధతయా తస్య కథం ను కరవాదితత్ కైకేయ వదనం ద్రష్టుం పుత్ర శక్యామి దుర్లభ. కోపస్వభావం కలిగినటువంటి కైకేయి ఎల్లప్పుడూ దురుసుగా మాట్లాడుతూ ఉంటుంది నాతో. అలాంటి ఆమె ముఖాన్ని ఇలాంటి నిస్సహాయ స్థితిలో నేను ఎలా చూడగలుగుతానయ్యా? దశ సప్తచ వర్షాణి తవ జాతస్య రాఘవ. నీకు ఉపనయనం జరిగి 17 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి రాజులకి ఉపనయనార్హత ఎప్పుడండి? గర్భ ఏకాదశమునందన్నా. అంటే 11వ సంవత్సరంలో ఉపనయనం చెయ్యాలి. 11వ సంవత్సరం నుంచి ఇప్పటికి 17 సంవత్సరాలు గడిచాయి అన్నది. ఈ 17 సంవత్సరాలు కూడా నేను ఏమి ఎదురు చూశాను అంటే, నువ్వు ఎప్పుడు రాజవుతావా, నా కష్టాలన్నీ ఎప్పుడు తీరుతాయా అని ఎదురు చూశాను. అంటే 11 + 17 28 అరణ్యాలకు వెళ్ళే సమయానికి రామచంద్ర ప్రభు అలాగా డైరెక్ట్గా చెప్పకుండా కొన్ని విషయాలు వ్యక్తుల మాటల మధ్యలో వచ్చేటటువంటి సందర్భాల్లో చూపిస్తాడండి వాల్మీకి కావ్య లక్షణంగా. అందువల్ల నేను నీకు నా కష్టాలన్నీ పోతాయని ఎదురు చూస్తున్నాను ఇంతకాలం. రామ, ఇది మాత్రం జరిగేలా లేదు. ఆహ్లాదమైన నీ ముఖశోభల్ని చూడకుండా దీనురాలనై నేను దుఃఖమయమైనటువంటి జీవితాన్ని ఎలా గడపమంటావు రామా? నన్ను నిజానికి ఆలోచిస్తూ ఉంటే నేను చేసిన నోములు కానీ, నేను చేసిన వ్రతాలు కానీ, నేను చేసిన పూజలు కానీ ఏమీ కూడా ఫలితాన్ని ఇవ్వలేదేమోనని నాకు అనిపిస్తున్నాయి. నేను దురదృష్టవంతురాలు. ప్రాణభీతి చేత ఏడుస్తున్న లేడిని సింహం బలవంతంగా లాక్కుని తీసుకుపోయినట్లు యముడు మాత్రం నా ప్రాణాలని మాత్రం తీసుకెళ్ళట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు లేకపోతే నాకు మరణమే శరణ్యమన్నది కౌసల్య. ఇలాంటి దుర్భరమైన పరిస్థితి వచ్చి పడినప్పుడు నా గుండె పగలడం లేదేమిటో నాకు అర్థం కావట్లేదు అన్నది. ఇదంతు దుఃఖం ఏదనర్థకానిమే. నేను చేసిన నోములు, దానాలు, నేను నచ్చినటువంటి ధ్యానాదులు, తపస్సులు ఈ సంఘటన కారణంగా చవిటి నేలలో వేసిన విత్తనాలలాగా నిష్ప్రయోజనం అయ్యాయి. రామ, నేను జీవించలేను ఇంకా. కౌసల్యాదేవి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది రాముడి దగ్గర. తల్లి కన్నీరు పెట్టుకుంటూ ఉంటే పక్కనే ఉన్నాడండి నిలబడి లక్ష్మణస్వామి. ఆయన చూడలేకపోయాడు. రాముడు ధర్మమునందు నిలబడ్డాడు, ఆయన మాత్రం ఏమని చేయగలడు? కానీ భరించలేనటువంటి వాడు ఎవడు అంటే లక్ష్మణుడండి. భగవంతుడిని ఏవైనా అంటే ఎవడైనా ఆయన ఏమీ పట్టించుకోడండి. కానీ ఎవరికి కోపం వస్తుందంటే భక్తుడికి కోపం వస్తుంది. సకల భక్త గుణ సంపన్నుడు లక్ష్మణుడు పక్కనున్నాడుగా. ఆయన కళ్ళంపట నీళ్ళు వచ్చి ఆయనకి ధైర్యం కలిగి ఆయన కోపంతో మాట్లాడుతున్నాడు కౌసల్యాదేవితో. నరోచతే మమాప్యేతత్ ఆర్యే యద్రాఘవోవనం. అమ్మా, ఒక కుటిరాత్మురాలి యొక్క మాటలకి చిక్కుకుని ఇక్ష్వాకు వంశం ప్రభు అయినటువంటి దశరథుడు రాజ్యాధికారాన్ని తన యొక్క 2వ కొడుక్కి అప్పగించాడు. పైగా వృద్ధుడు, విషయలోలుడు, కామ వికారాలకి లోనై ఉన్నాడు మహారాజు. బుద్ధి వైపరీత్యానికి గురై ఉన్నాడు. ఈ స్థితిలో కైకేయి చేసిన దుర్బోధనలకు వసుడై ఆ మహారాజు ఇంతకంటే ఏం చేయగలడమ్మా? అమ్మా, రాముడు అరణ్యాలకి వెళ్ళడానికి గల కారణం ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. మరి ఎందుకు వెళ్ళమన్నాడో తండ్రి నాకు అవగతం కావట్లేదు. అతడు ఏమీ రాజద్రోహాలు ఒడిగట్టలేదు కదా. అయోధ్య మండలీక ధర్మశాసనం ప్రకారం ఎవరైనా అధర్మం చేస్తే, తప్పు పని చేస్తే కొన్ని శిక్షలు ఉన్నాయి. అందులో ఊరి నుంచి, రాజ్యం నుంచి బహిష్కారం చేసి అరణ్యాలకు పంపడం ఒకటి ఉన్నది శిక్ష.
అలాంటి తప్పులేమి అన్నగారు చేసినట్టు నేను ఎరగనే, మరి తండ్రి గారు అన్నగారిని ఎందుకు అరణ్యానికి పంపుతున్నాడు? ఇదో ప్రశ్న. రాముడి ఎడ శత్రుభావం గలవాణిని కానీ, రాముడి చేత నిరాదరించబడిన వాడిని కానీ ఈ లోకంలో నేను ఎప్పుడు చూడలేదమ్మా. రాముడి తప్పు చేశాడని వేలు పెట్టినవాడు ఎవడూ లేదుట, చూపించినవాడు ఇప్పటిదాకా. రాముడి యందు దోషం ఉన్నది అని చూపించిన వాడు కానీ, ఆయన ఎందు ఉండడం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన మాట్లాడేటటువంటి మాట మహోత్కృష్టమైనది. ఆయన దైవతుల్యుడు, త్రికరణ శుద్ధి కలిగిన వాడు రాముడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, శత్రువులకి కూడా ప్రియమైనటువంటి వాడు రాముడంటే. అలాంటి రాముడు ధర్మమూర్తి, ఆయన ధర్మబుద్ధి చాలా గొప్పది. ఇలాంటి గుణవంతుడైనటువంటి పుత్రుణ్ణి ఎవడైనా నిష్కారణంగా విడిచిపెడతాడా అమ్మా? ఒక్క దశరథుడు తప్ప. రాముడు ఎదురుకుండా తల్లితో లక్ష్మణుడు ఈ మాటలు మాట్లాడాడు. చూడండి, విచక్షణాజ్ఞానం లేనటువంటి రాజు యొక్క ఈ మాటను రాజనీతి ఎరిగినటువంటి ఏ కుమారుడు మాత్రం పాటిస్తాడమ్మా? అమ్మా, రాముడికేసి తిరిగాడు లక్ష్మణుడు. అన్నయ్య, ఈ వనవాస విషయం ఎవరికీ తెలియకముందే నీ సహాయంతో నన్ను సహాయంగా పక్కన పెట్టుకుని ఈ రాజ్యాధికారాన్ని నువ్వు చేజిక్కించుకో, నేను పక్కన వచ్చి నిలబడతాను నీకు అన్నాడు. చూడండి, ఒకవేళ ఈ విషయంలో భరతుడి పక్షం వైపు ఎవరైనా నిలబడితే భరతుడిని వాడి సమక్షంలో ఉన్న వాళ్ళని కావాలంటే నేను నిర్జిస్తానన్నాడు. ఎంత దూరం ఆలోచించేశాడో అప్పుడే లక్ష్మణుడు. అసలు భరతుడికి ఈ విషయమే తెలియదు. అంటే భరతుడు కూడా మనకి యాంటీగా, మనకి వ్యతిరేకంగా వస్తాడు. ఒకవేళ వస్తే అతడి వైపుకు నిలబడ్డ వాళ్ళని కూడా నేను నిర్జిస్తానంటున్నాడు. చాలా తొందర ఎక్కువండి లక్ష్మణుడికి, చాలా కోపపడతాడు. ఆలోచన ఉండదు, ఆలోచన లేనటువంటి కోపం. ఇది చాలా ప్రమాదకరమని రామచంద్ర ప్రభువుకి తెలుసు. అందువలే తనతో పాటు రావడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో 4 కుమారులుంటే 3 చాలా బాగా చదివేటటువంటి వాళ్ళు, ఒక్కడు మాత్రం చాలా అల్లరి చేసి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు అనుకోండి తల్లిదండ్రులకి. ఆ ఒక్కడి మీద కాస్త శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు. వాడిని జాగ్రత్తగా బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచి వాడికి జాగ్రత్తగా మంచి విషయాలు చెప్పి, ఎవరైనా ఆయన అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు, కాస్త కేరింగ్ ఎక్కువగా ఉంటుంది వాడి మీద. అలాగే రామచంద్ర ప్రభు ఇలాంటి గమ్ముని ఆవేశపరుడు, గమ్ముని మాట వదిలేస్తాడు, గమ్ముని కోపం వచ్చేస్తుంది, ఇలాంటి వాడిని ఇక్కడ ఉంచి వదిలిపెట్టి వెళ్తే ఇక్కడ అంతా కూడా మాట అనుకుని పెద్ద రచ్చ అవుతుంది, వీడిని మనతోనే ఉంచుకోవాలనుకుని రాముడు జాగ్రత్తగా తనతో పాటు తీసుకెళ్ళి, ఇలా తీసుకువెళ్ళడానికి కూడా చాలా పరీక్షలు పెట్టాడు రాముడు. అది కూడా చెప్పుకుంటాం ముందర మనం. కాబట్టి భరతుడి సమక్షంలో ఉన్న వాళ్ళని కూడా నేను మట్టు పెడతానన్నాడు. ఎందుకంటే అన్నయ్య ఈ మాట అంటున్నాను, మెత్తని వాడిని చూస్తే మొత్త బుద్ధి వేస్తుంది ఎవరికైనా అన్నాడు. మనం మెత్తగా ఉంటే మన మీదకి ఎక్కి కూర్చుంటారు ఎవరైనా. ఈ విషయంలో కైకేయి ప్రేరణ కారణంగా మన తండ్రి చాలా దుష్టుడై మనకి శత్రువు కనుక అయితే అతని మీద తండ్రి అనేటటువంటి మమకారాన్ని కూడా విడిచిపెట్టి కావాలి అంటే అమిత్రభావో నిస్సంగం వద్యతాం భద్యతామపి, దయా దాక్షిణ్యం అనేటటువంటిది లేకుండా తండ్రినైనా చంపేస్తాను లేదా బంధిస్తాను అన్నాడు. ఎంతటి వరకు వెళ్ళాడో చూడండి లక్ష్మణుడి మాట. తండ్రిని కూడా చంపేస్తానన్నాడు, కావాలంటే బంధించి కారాగారంలో పెడతానన్నాడు. ఎందుకో తెలుసా అన్నయ్య ఈ మాట అన్నాను? గురోరప్య వలిప్యస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి సాధనం. గురుతుల్యుడు తండ్రి అంటే. అలాంటి తండ్రి అయినా సరే గర్వాన్ని పొంది యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి పెడదారి పట్టాడు అని తెలిసినప్పుడు అలాంటి తండ్రినైనా సరే శాసించే తీరాలి అని లక్ష్మణుడు పలికాడు. నీకు చెందిన ఈ రాజ్యాన్ని రాజు ఎవరి బలాన్ని చూసుకుని ఏ కారణంగా కైకేయికి కట్టబెట్టాలనుకుంటున్నాడు అన్నయ్య? ఓ తల్లి, అన్నయ్య అయినటువంటి రాముడి ఎడ నిజంగా నాకు గల ప్రేమ చాలా అపారం. ఇది నీకు నేను చెప్పక్కర్లేదు. నాకు రాముడు ప్రాణతుల్యుడు. నా ధనస్సు పైన, నా ధర్మం పైన, నా దైవ సేవల మీద, పవిత్ర కార్యాల మీద నేను ఒట్టు పెట్టి చెప్తున్నానమ్మా. ఏమిటి?
అంటే ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలో కానీ మహారణ్యంలో కానీ రాముడు ప్రవేశించాలి అని అనుకుంటే రాముడి కన్నా ముందు ఈ లక్ష్మణుడు ఉంటాడని తెలుసుకో తల్లి అన్నాడు. అంటే రాముడు ఎలాంటి కష్టాల్లోకి వెళ్ళినా అంతకన్నా ముందే లక్ష్మణుడు ఉంటాడు, కానీ రాముడికి ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వడు లక్ష్మణుడు. ఈ మాట విని కౌసల్యాదేవి అంది రాముడితో తిరిగి, నాయన కుమార, నీ తమ్ముడైనటువంటి లక్ష్మణుడు పలికినటువంటి విషయాలన్నీ కూడా విన్నావు కదా. ఈ అనంతర కార్యాన్ని నువ్వేమిటో నీ ఇష్టానుసారంగా నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు? నాయన, కైకేయి పలికినటువంటి ఈ అధర్మ వచనాలు విని శోకంలో మునిగి ఉన్నటువంటి నన్ను ఇచ్చట విడిచి నువ్వు ఒక్కడివే వెళ్ళడం యుక్తము కాదు. నన్ను విడిచిపెట్టి వెళ్ళకు నువ్వు. కాబట్టి నన్ను కూడా తీసుకుపోవాలనుకుంటే అంటోంది. నాయనా కుమార, ధర్మజ్ఞ యది ధర్మిష్టో ధర్మం చరితుమిచ్చసి. కుమార, నువ్వు ధర్మాన్ని బాగా తెలిసిన వాడివి. నీకు నేను ధర్మం గురించి చెప్పక్కర్లేదు, నీకు ధర్మం చాలా బాగా తెలుసు. నువ్వు కనుక ధర్మాన్ని ఆచరించాలి అని అనుకుంటే ఇక్కడే ఉండు, నన్ను సేవించు. ఈ విధంగా మాతృరూపమైనటువంటి ఉత్తమ ధర్మాన్ని నువ్వు ఆచరించు. తల్లి శాసనం చేసింది. మరొక మాట అంటోంది, కశ్యపుడి పుత్రుల్లో ఒకడైనటువంటి ఒక ఆయన నియమనిష్ఠుడై మాతృసేవ అనేటటువంటి తపస్సు చేసి తత్ఫలితంగా సద్గతిని పొందాడయ్యా. తల్లికి సేవ చేయడం ఉన్నదండి, తండ్రికి సేవ చేయడం ఉన్నదే, తండ్రి మాటని పాలించడం ఉన్నదే, ఇవన్నీ తపస్సుతో సమానంటే. ఒక నియమం పెట్టుకుని తండ్రికి తల్లికి సేవ చేసేటటువంటి కుమారుడు తపస్సు చేసిన వాడితో సమానము. దీనికి ఉదాహరణ ఎక్కడండి? మహాభారతంలో కనిపిస్తుంది. ఒక వ్యాధుడు మాంసం కొట్టుకునేటటువంటి వృత్తి కలిగిన వాడు కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుణ్ణి ఎదిరిస్తాడు. ఎలాగా? ఇలా కన్నెర్ర చేస్తే కొంగ భస్మం అయిపోయింది. ఈ కౌశికుడు ఒక పతివ్రత ఇంటికి వెళ్ళాడు. భవతీ భిక్షాందేహి అన్నాడు. ఆవిడన్నది ఒక కాసేపు ఉండవయ్యా అన్నది. భర్త వచ్చాడు, ఆయనకి సకల సపర్యలు చేసిన తర్వాత స్నానం చేయించి అన్నీ కూడా ఏర్పాటు చేసి తినడానికి అప్పుడు బయటకు వచ్చింది భిక్ష వేయడానికి. ఈవిడ ఇంతసేపు నన్ను నుంచోబెడతావా అని కోపంతో ఈ కౌశిక బ్రాహ్మణుడు కోపంగా చూశాడు. నేనేమైనా వెర్రి కొంగను అనుకున్నావా మాడిపోవడానికి నువ్వు అలా చూస్తే? ఆశ్చర్యపోయాడు కౌశికుడు. నీకింత విషయం ఎలా తెలుసు అన్నాడు. నాకు ఇంకా తెలుసు, నీకు ఇంతటికన్నా గొప్ప ధర్మం తెలియాలంటే ఆ జనక మహారాజు గారికి యొక్క రాజ్యంలో ఉన్నాడు ఒక వ్యాధుడు, అక్కడికి వెళ్ళు, అతడు చెప్తాడు నీకు ఈ విషయాలన్నీ. అతడికి వెళ్ళాడు, మాంసం కొట్టుకుంటున్నాడు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అయింది. ఈయన్ని చూశాడు, రావయ్యా కౌశిగా వచ్చావా అన్నాడు. ఇంకా ఆశ్చర్యపోయాడు. ఏమిటయ్యా నేను నీకెలా తెలుసు? ఆవిడేమో నీ దగ్గరికి వెళ్ళమంది నన్ను, నీకు ఈ శక్తి ఎలా వచ్చింది? నువ్వు చేసే వృత్తేమో ఇది చాలా నీచమైన వృత్తి. ఇంతటి నీచమైన వృత్తిలో కూడా దైవంగా చూస్తున్నావు నీ వృత్తిని నువ్వు. నీకు ఈ శక్తి ఎలా వచ్చిందన్నాడు. నేను చేసింది ఏమీ లేదు, రా చూపిస్తాను మా ఇంటికి అని తీసుకువెళ్ళి, ధర్మవ్యాధుడండి అతని పేరు. వ్యాధుడంటే మామూలు వ్యాధుడు కాడు, అతని ధర్మవ్యాధుడు. అతని ఎంతో ధర్మం ఉంది. ఏ ధర్మము అంటే ఇంటికి వెళ్ళి తలుపులు తీస్తే ఒక కుర్చీలో తల్లి తండ్రి కూర్చుని ఉన్నారు. నాకు దైవాన్ని ఎలా పూజించాలో తెలియదు, నాకు తల్లిదండ్రుల్ని సేవించడం తప్ప దేవుణ్ణి కొలవడం అనే విషయమే నాకు తెలియదు అన్నాడు. నేను ఉదయాన్నే లేస్తా, నా తండ్రిని పూజిస్తా, నా తల్లిని పూజిస్తా, వాళ్ళు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటా, వాళ్ళే నాకు దేవుళ్ళు, వాళ్ళు తప్ప నాకు మరొకటి తెలియదు. నాకు వచ్చిన శక్తి ఉందన్నావే, వాళ్ళ వల్లే నాకు ఈ శక్తి వచ్చిందన్నాడు ఆ కౌశిక బ్రాహ్మణుడితో ఈ ధర్మవ్యాధి. అప్పుడు ఒక గీతనంతటినీ బోధించాడండి కౌశికుడికి. దీన్ని ధర్మవ్యాధోపాఖ్యానం అని అరణ్యపర్వంలో మహాభారతంలో ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. కాబట్టి తల్లిదండ్రుల్ని సేవించేటటువంటి వాడికి తపస్సు కరతలా వలక తపస్సు చేసిన వాడితో లెక్కవాడు. కాబట్టి మాతృసేవ చేశాడయ్యా కశ్యప ప్రజాపతి కుమారుడు. అలా నువ్వు మాతృసేవ చేయి, ఇక్కడే ఉండు, నేను తల్లిగా ఆజ్ఞాపిస్తున్నానంది కౌసల్య.
తండ్రి ఆజ్ఞాపించాడన్నావుగా, అరణ్యానికి వెళ్తానన్నావు, నేను తల్లిగా ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు ఇక్కడే ఉండి నాకు సేవ చేసుకో. చూడండి, నువ్వు నా కనుల ఎదుట లేనప్పుడు నాకు సుఖం ఎక్కడ ఉంటుంది రామా? ఈ స్థితిలో నేను జీవించి ఉండలేను. నీతో నేను అరణ్యాలకు వస్తే అక్కడే కన్నమూలాలు తిని బ్రతుకుతూ ఉంటాను. పోనీ ఆ అవకాశాన్నైనా ఈయనకు. శోకంతో కుమిలిపోతున్న నన్ను విడిచి నువ్వు వనాలకి వెళ్ళిపోతే నేను ప్రాయోప్రవేశం చేసి శరీరాన్నైనా విడిచిపెట్టేస్తాను. ధర్మబద్ధంగా రాముడు తల్లితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ. అమ్మా, ఏమీ అనుకోకు, తండ్రి గారి ఆజ్ఞని నేను మీరలేను, ఆ శక్తి నాకు లేదన్నాడు. అదేంట్రా, తల్లిగా నేను చెప్తున్నాను, తండ్రి నీకు చెప్పాడు శాసనం చేశాడంటున్నావు, తల్లిగా కూడా నేను శాసనం చేస్తున్నాను, నువ్వు వెళ్ళొద్దంటున్నాను అంటే రాముడు అన్నాడండి, నీకు సేవ చేయమంటే ఎంత సేవ అయినా చేయగలను, చేస్తాను. కానీ మాట వినడం అనేటటువంటి దానికి వచ్చేటప్పటికీ నువ్వైనా, నేనైనా, భరతుడైనా, శత్రుఘ్నుడైనా, లక్ష్మణుడైనా, సీత అయినా అందరూ తండ్రి మాట విని తీరవలసిందే. ఇదే ధర్మం అన్నాడు, సనాతన ధర్మం. అంటే ఇంటి పెద్ద ఎవరు? తండ్రి. ఆ తండ్రి చెప్పినట్టు వినాలి నువ్వైనా, నేనైనా. నువ్వు చెప్పినట్టు నేను వినాల్సిన అవసరం లేదన్నాడు తల్లిని. సేవ చేయడానికి వస్తే నాన్న కన్నా ముందు నీకు చేస్తాను సేవ. అంటే సేవ యందు తల్లి ముందు, కార్యాచరణ ఆజ్ఞాపాలన యందు ముందు తండ్రి ముందు అని చూపించాడు రామచంద్ర ప్రభు తన ధర్మంతో. అందువల్ల తండ్రి చెప్పిన దాన్ని వెంటనే ఆచరించాలి, తల్లికి తండ్రి కన్నా ముందు సేవ చేయాలి. అమ్మా, ఇంకా చెప్తాను, నువ్వు నాకు చెప్పావుగా కశ్యప ప్రజాపతి కుమారుడు తల్లి సేవ చేశాడని. కండుడు అనేటటువంటి మహర్షి ఉన్నాడు, చాలా గొప్ప విద్వాంసుడు, వ్రతదీక్షా దక్షుడు. అతని కుమారుడు, అతను తన తండ్రి గారు ఆజ్ఞ ఇచ్చారు అని గోహత్య కూడా చేశాడమ్మా. గోహత్య చేసినా అతనికి పాపం అంటుకోలేదుట. ఎందుకు అంటుకోలేదండి? తండ్రి చెప్పినట్టు చేశాడు కాబట్టి. 2, సగరపుత్రులైనటువంటి సాగర్లు మనవంశం వాళ్లే, వాళ్ళందరూ తండ్రి చెప్పారని భూమిని తవ్వి శరీరాలే అర్పించారు. ఇక జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు తండ్రి గారు చెప్పారని తల్లినే నరికాడమ్మా, తండ్రి ఆనతి మేరకు. అమ్మా, తండ్రి ఆజ్ఞ ఎలాంటిదైనా సరే దాన్ని పరిపాలించి తీరాలి. కాబట్టి నేనొక్కడనే కాదు, నేనొక్కడనే అనుకోకలాగా తండ్రి ఆజ్ఞని పాలించి కృతకృత్యులైన వాళ్ళు నాకన్నా ముందు చాలామంది ఉన్నారు. అయితే అమ్మా, ఇది ఏదో కొత్తది, నేనేదో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మార్గం కాదమ్మా, ఇది పూర్వం నుంచి వస్తున్నటువంటి మార్గమే, ధర్మ మార్గం. నేను పూర్వ ఆచారానికి ఎప్పుడూ విరుద్ధం కాదన్నాడు. నీ మాటను కాదనడం కాదు, ధర్మాత్ములైన ప్రాచీనులందరూ దీన్ని అంగీకరించారు కాబట్టి వారి మార్గాన్నే నేను కూడా అనుసరిస్తున్నానన్నాడు. అంటే ఆయనకు కావాల్సింది ధర్మం అండి. తదేతత్తు మయా కార్యం క్రియతే భువినాన్యదా పితుర్హి వచనం కుర్వాన్ న కశ్చిన్ నామహీయతే. అమ్మా తల్లి, ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా పితృవాక్య పరిపాలన చేసి తీరాలే. తండ్రి ఎలా చెప్తే అలా నడుచుకోవాలి ఎవడైనా సరే. అందువల్ల విరుద్ధంగా నేనేమీ చేయట్లేదు. తండ్రి మాటను శిరసా వహించిన వాడెవ్వడూ కూడా వాడి ధర్మము నుండి పతనము కాడు. కాబట్టి తండ్రి మాట విని తీరాలి. తల్లితో ఇలా చెప్పిన తర్వాత లక్ష్మణుడితో అంటున్నారు రామచంద్ర ప్రభు. తల్లితో చెప్పడం అయిపోయింది, లక్ష్మణుడు వైపు తిరిగారు. నాయనా లక్ష్మణ, చాలా ఆవేశంగా మాట్లాడావు. తల్లిగారు ఏదో పుత్ర ప్రేమతో శోకంతో అలా మాట్లాడింది అనుకుంటే ఏదో అనుకోవచ్చు. అన్నీ తెలిసిన వాడివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలారా నాయనా? ధర్మోహి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంశ్రితమేదశ్చ పితుర్వచనముత్తమం. లోకంలో పురుషార్థములలో ధర్మం అన్నింటికన్నా కూడా అగ్రగణ్యం అండి.
అంటే ముందు ధర్మమే ప్రధానం అన్నింటికన్నా కూడా. డబ్బు సంపాదించడము కాదు, కోరిక తీర్చుకోవడం కూడా కాదు. ఈ రెండింటికన్నా పెద్దపీట దేనికి వెయ్యాలంటే ధర్మానికి వెయ్యాలి. అది ధర్మంగా ఉన్నప్పుడు నువ్వు డబ్బు సంపాదించు, ధర్మంగా ఉండి నువ్వు కోరిక తీర్చుకో. కాబట్టి ధర్మం చాలా ప్రధానం అన్నింటికన్నా. అయితే అత్యుత్తమమైనటువంటి ధర్మం ఏమిటో తెలుసా? తండ్రి గారు చెప్పినట్టు చేయడమే. ఇంతకన్నా గొప్ప ధర్మం మరొకటి లేదు. కాబట్టి అన్నిటికన్నా అది సమ్మతమైనది. ధర్మనిరతుడైన వాడెవ్వడూ కూడా తల్లి తండ్రి బ్రాహ్మణుడు ఆదేశించినటువంటి వాటిని ఎప్పుడూ కూడా పాటించే తీరతాడు. అంటే మొదట తండ్రి చెప్పిన దాన్ని పాటించాలి, తరువాత తల్లి చెప్పింది పాటించాలి, లేదా గురువు చెప్పింది పాటించాలి. అంటే మూడు కూడా వరుస క్రమం ఇచ్చారు. మొదట అవకాశం ఎవరిది అంటే ఎప్పుడూ తండ్రిదే. ఏదైనా ఇది చెయ్యరా అంటే తండ్రి గారు ముందు చెప్తే ఆ మాటే చెయ్యాలి. అందుకే వశిష్ఠుడు అంటాడు, నేను గురువుని కదా, నేను కూడా తండ్రి సమానున్నే, కాబట్టి నేను దైవతుల్యున్నే, నేను చెప్తున్నాను రామ నువ్వు వచ్చే అరణ్యాల్లో ఉండొద్దు, వచ్చి పట్టాభిషిక్తుడివి కా. తండ్రి యొక్క ఆజ్ఞక తర్వాత నీ ఆజ్ఞ వచ్చింది, నీకన్నా ముందు నాకు తండ్రి గారి ఆజ్ఞ అయ్యింది, కాబట్టి నువ్వు తండ్రి గారి కన్నా గొప్పవాడివి ఏం కాదు, నేను చేయాల్సిన పని లేదన్నాడు రాము. అంటే గురువు ముందా తండ్రి ముందా అంటే ఆజ్ఞాకర్తవ్యమునందు తండ్రే ముందండి. అది తేల్చాడు రాము. కాబట్టి తమ్ముడితో వాడు ఏదో కోపంలో అని ఉంటాడు, వాత్సల్యపూర్వకంగా దగ్గరికి తీసుకుని తమ్ముణ్ణి ఈ విషయాలన్నీ చెప్పి కౌసల్యామాతకు శిరస్సు వంచి ప్రణమిల్లి అంజలి ఘటించి అంటున్నట్ట, తల్లి నా ప్రాణాల మీద ఒట్టు పెట్టి చెప్పుకుంటున్నాను, నేను అరణ్యాలకి వెళ్ళడం తథ్యం. అందులకు నన్ను అనుమతించు, నాకు శుభాశీస్సులను ప్రసాదించు. జనని నీ హృదయం నుండి శోకాన్ని పూర్తిగా తొలగించు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞానుసారం వనవాసాన్ని ముగించుకుని అక్కడి నుండి మరలా నేను అయోధ్యకి వస్తాను. ఎందుకంటే త్వయా మయాచ వైదేహి లక్ష్మణేన సుమిత్రయ పితృనియోగస్థాతవ్యం ఏష ధర్మ సనాతన. నేను కానీ నువ్వు కానీ వైదేహి కానీ లక్ష్మణుడు కానీ సుమిత్ర కానీ ఎవరైనా సరే తండ్రి గారి ఆజ్ఞని పాటించి తీరాలే, ఇది సనాతన ధర్మము అని చెప్పాడు. అందుకనే ఆయన ఖచ్చితంగా చెప్పాడండి ఈ మాట. నువ్వు కానీ నేను కానీ ఆయన మాటలు కాదంటే ఆయన మాటకి ఎవరు వింటారమ్మా చెప్పు. సాధారణ ఇంటి పెద్ద మాట్లాడితేనే ఒక మాట, ఆయన మాటకు అందరూ గౌరవం ఇవ్వాలి. అలాంటిది మన తండ్రో ఈ ఇక్ష్వాకు వంశంలో మహారాజు, ఈ లోకానికి అంతటికీ ప్రభువు, ఆయన కనుక మనం ఆయన మాటని గౌరవించకపోతే లోకం ఏమంటుందమ్మా? రేపు పొద్దున్న తండ్రి గారిని కన్న కొడుకు తోడబుట్టినటువంటి వాళ్ళు భార్యలు వీళ్ళెవ్వరూ కూడా ఆయన మాటని గౌరవించలేదు. మనం ఎందుకు గౌరవించాలంటారు ప్రజలందరూ. ఆ యొక్క మాటని తండ్రి గారికి మనం తీసుకురాకూడదమ్మా. అందువల్ల తండ్రి గారి మాటని మనందరం పాటించి తీరాలి. ఈ మాటలు అంటుంటే ఆవిడ అయినా సరే మనసు ఒప్పలేదు. ఆవిడ కౌసల్యాది కుమార, స్వధర్మాన్ని బట్టి ప్రేమ ఆదరాన్ని అనుసరించి నీకు నీ తండ్రి వలె నేను కూడా ఆదరణీయురాల్ని. నీ వనవాస ఆగమనాన్ని నేను అనుమతించను. దుఃఖంలో మునిగి ఉన్న నన్ను ఈ విధంగా వదిలిపెట్టి వెళ్ళకు. నువ్వు నా ఎదుట లేనప్పుడు నాకు ఈ జీవితంతో కానీ స్వజనులతో కానీ ఏ ప్రయోజనము లేదు. సర్వ సుఖాల కంటేనే క్షణకాలమైనను నువ్వు నా దగ్గర లేకుండా ఉండడం ఉన్నది, అది చాలా బాధాకరం. కాబట్టి నీతో ఉండడం నాకు చాలా ఆనందం అన్నది. ఇలా మాట్లాడుతున్న తల్లి వైపు ఏం చెప్పగలడండి రాముడు? ఇప్పటికే చెప్పాడు ఇది ధర్మం కాదమ్మా అని. అయినా సరే నేను నీతోనే ఉంటాను, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, నేను ఆజ్ఞ ఇస్తున్నాను అంటూ ఉంటే తల్లిని ఎదిరించి మాట్లాడకూడదు కొడుకు. మరి ఏం చెయ్యాలి? తల్లికి ధర్మం చెప్పాలి, కానీ డైరెక్ట్గా ఎప్పుడూ తల్లికి ధర్మం చెప్పకూడదు, పెద్దది కాబట్టి ఆయన కన్నా. అందువల్ల లక్ష్మణుడి కేసు తిరిగట్టండి వెంటనే రాముడు. అంటే తల్లికి అర్థమయ్యేలాగా తమ్ముడికి చెప్తున్నాడు వెంటనే తిరిగి. అంటే ఎంత ధర్మాన్ని పాటిస్తున్నాడో చూడండి రాముడు ఇక్కడ. నాయనా లక్ష్మణ,
అనుక్షణం నువ్వు నా ఎడ చాలా భక్తి ప్రవృత్తులు కలిగి ఉంటావు కదా, నీ పరాక్రమం ఏమిటో నాకు తెలుసు. నా అభిప్రాయాన్ని సరిగ్గా గ్రహించలేక నువ్వు కూడా తల్లిలాగా ఎందుకింత నన్ను వ్యధచెందిస్తున్నావు అన్నాడు. అంటే అమ్మ నువ్వు నన్ను వ్యధచెందించగానే ఇండైరెక్ట్గా తల్లికి చెప్పడం చెప్పి ఒక ధర్మం చెప్పాడు. ఏమంటున్నాడంటే, ధర్మార్థ కామ కలుతాత లోకే సమీక్షిత ధర్మఫలోదయేషు ఏ తత్ర సర్వే శూర సంశయం మే భార్యేవస్య అభిమతా సుపుత్ర. లక్ష్మణ, ధర్మార్థ కామాలన్నీ కూడా ధర్మాన్ని అనుసరించడం వల్లే సిద్ధిస్తాయ్యా, ఇందులో సందేహం లేదు. ధర్మం అనేటటువంటిది ధర్మపత్ని వంటిది. ఒక్క ధర్మపత్నిని కనుక స్వీకరిస్తే ఆ ధర్మపత్ని వల్ల మన ధర్మం నెరవేరుతుంది, మన కోరికలు నెరవేరుతాయి, మన కామం నెరవేరుతుంది. అంటే ఏమిటి? పెళ్లి చేసుకుని భార్యను తెచ్చుకుంటే మనం ఏ వ్రతం చేయాలన్నా, ఏ హోమం చేయాలన్నా, ఏ పూజ చేయాలన్నా పక్కన భార్య లేకపోతే నీకు పరిపూర్ణమైన ఫలితం రాదు. అంటే ధర్మపత్ని వల్ల నీ ధర్మం నెరవేరుతుందా లేదా? నువ్వు సంతానాన్ని పొందుతున్నావు, నీ కామం తీరుతోంది, ధర్మపత్ని వల్ల తీరిందా లేదా? నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటే కష్టపడి ఇంటికి వస్తే సమయానికి నీకు వండి సిద్ధం చేస్తోంది, నీ అర్థంలో తను పాల్పంచుకుందా లేదా? ఇంటికి నీ ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నావు, నీ యొక్క బంధువుల్ని తీసుకొస్తున్నావు, వాళ్ళందరికీ సపర్యలు చేసి నీ గౌరవాన్ని నిలబెడుతుందా లేదా? ఆవిడ నీ అర్థమునందు భాగస్వామి కాదు. అంటే ఒక ధర్మపత్నిని తీసుకొచ్చినప్పుడు నీ పక్కన పెట్టుకున్నప్పుడు ఆవిడ వల్ల ఒక ధర్మంతో అర్ధకామాలు సిద్ధించినట్లు. ఒక్క ధర్మాన్ని కనుక పట్టుకుంటే ఆటోమేటిక్గా అర్ధము కామము తీరుతాయి. ఇది చెప్తున్నాడు రాముడు. నాకు ధర్మం అక్కర్లేదు, కామం అర్థం కావాలి అంటే అవి తీరినట్టు అనిపిస్తాయి, కానీ తర్వాత వాటి వల్ల వచ్చే ముప్పు అంతా ఇంత కాదు. కాబట్టి నాకు కావాల్సింది ఏమిటంటే నాకు ధర్మమే ప్రధానం. ధర్మంతో కూడిన కామం కావాలి, ధర్మంతో కూడినటువంటి అర్థం కావాలన్నాడు. గురుశ్చ రాజాచ పితాచ వృద్ధ క్రోధాత్ ప్రహర్షాత్ యదివాపి కామాత్. మహారాజు మనకంటే పెద్దవాడు, పైగా అతడు మనకి తండ్రి, అంతేకాదు మహారాజు మనకి గురువు కూడా. అతడు మనందరికీ మాన్యుడమ్మా. ఓ లక్ష్మణ, ఆయన క్రోధం వల్ల కానీ, సంతోషం వల్ల కానీ, కామ ప్రవృత్తి వల్ల కానీ ఏదైనా ఒక పని కనుక ఆదేశిస్తే మనకి ఆ కార్యం ఎలాంటిది అని మనం చూడకూడదు. తండ్రి చెప్పాడు కాబట్టి అది ఎలాంటిదైనా చేసి తీరాలి. ఇది ఆర్షధర్మము అన్నాడు రాముడు. అది చెప్తున్నాడు. అమ్మా, అలాంటి నేను భరతుడి యొక్క పట్టాభిషేకం, నా వనవాసం అనేటటువంటి వరదాన రూపమైన తండ్రి గారి ప్రతిజ్ఞని అతిక్రమించడానికి అసక్తుడను, నేను చేసే తీరతానన్నాడు. ఆలోచించు. నాకు భరతుడికి, కౌసల్యామాతకి, నాకు సీతకి, అందరికీ ప్రభువు దశరథుడే, ఆయన మాటే నాకు శిరోధార్యం అన్నాడు. ఇంకో మాట అన్నావు నువ్వు, నీతో వచ్చేస్తాను అరణ్యాలు. కాదు, ఎంత తప్పు మాట. అమ్మగారు ఇందాక నాతో అన్నారు కదా లక్ష్మణ ఆ మాట. ఏమన్నారు? రామా నీతో వచ్చేస్తానంది. ఒక భర్త బ్రతికి ఉండగా ఒక పాతివ్రత్య ధర్మమునందు ఉన్నటువంటి ఒక స్త్రీ ఆ మాట అనవచ్చునా? లక్ష్మణ నువ్వు చెప్పు అంటే ఇండైరెక్ట్గా తల్లిని అడుగుతున్నాడు. అడిగి తస్మిన్ పునర్జీవతి ధర్మరాజే విశేషత స్వే పది వర్తమానే దేవీమయా సార్ధమితోపగచ్చేత్ కథం స్విధన్య విధవేవ నారి. భర్త బతికి ఉండగా ఏదో భర్త లేనటువంటి స్త్రీలాగా కొడుకుతో వచ్చేస్తారన్నాం, ఎంతవరకు సమంజసం? ఒక స్త్రీకి ఎప్పుడూ ఒక రక్షణ పక్కన ఉండాలి. ఇది ధర్మశాస్త్రం లిఖించింది. ఎప్పుడూ స్త్రీని ఒంటరిగా విడిచిపెట్టబోకురా, ఆవిడికి రక్షణ కల్పిస్తూ ఎవరో ఒకళ్ళు తోడుగా పక్కన ఎప్పుడూ ఉండాలని చెప్పింది. ఎలా చెప్పారు? బాల్యే పితుర్వశే తిష్టేత్ పాణిగ్రాహస్య యవ్వనే. అంటే బాల్యమునందు స్త్రీకి పోషకుడు, రక్షకుడు ఎవరు అంటే తండ్రే. ఆవిడ యవ్వనవంతురాలు అయిన తర్వాత ఆవిడ పోషణాభారాన్ని, రక్షణాభారాన్ని వహించవలసిన వాడు భర్త. భర్త చనిపోయిన తరువాత పుత్రాణం భర్తరీ ప్రేతే. తండ్రి భర్త చనిపోయిన తర్వాత కొడుకులు ఆవిడ్ని రక్షణగా చూసుకోవాలి, ఆవిడ బాధ్యతను స్వీకరించాలి. అంతేగాని స్త్రీని ఒంటరిగా వదిలిపెట్టబోకండి సుమా అని చెప్పారు ధర్మశాస్త్రంలో. తండ్రి బ్రతికి ఉండగా నీ రక్షణ బాధ్యత ఎవరిది? తండ్రిది. నువ్వు తండ్రిని విడిచిపెట్టేసి విధవలాగా నాతో వచ్చేస్తానడం ధర్మ మార్గానికి ఎంతటి కలంకం అది.
లక్ష్మణ, అమ్మ మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది ఆలోచించు. ఇవన్నీ వింటోంది కౌసల్యామాత. యశోహ్యహం కేవల రాజ్యకారణాత్ న పృష్ఠతః కర్తుమలం మహోదయం అదీర్ఘకాలేన తు దేవి జీవితే వృణే వరామధ్య మహీమధర్మతః. కేవలం రాజ్యాధికారం కొరకు మహాఫలస్వరూపమైన ధర్మాన్ని నేను విడిచిపెట్టను. రాముడి ఆలోచన చూడండి, ఎంత బ్రాడ్ మైండ్తో ఆలోచిస్తున్నాడు రాముడు, మనం కనిపెట్టాలి. ఈరోజు రాజ్యం వచ్చేస్తుంది, సుఖాలు అనుభవిస్తాను, భోగాలు అనుభవిస్తాను, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి? నీ శరీరం ఉన్నంత వరకు ఉంటాయి. తర్వాత నేను తండ్రి వాక్యాన్ని పరిపాలించలేదనే అధర్మం ఉన్నదే, ఈ అధర్మం వల్ల నేను ఎన్ని జన్మలు దారుణమైన స్థితికి వెళ్ళిపోవాల్సి వస్తుందో దాని గురించి ఆలోచించరేమిటయ్యా లక్ష్మణ మీరు? ఈ కాసేపు భోగం కోసం, ఈ కాసేపు తృప్తి కోసం అంతటి కష్టాన్ని నేను అనుభవించనా? ఒకడు రోజంతా పనిచేస్తాడండి, రాత్రి కాస్త ఇంత అన్నం తినేసి మొలక మంచం మీద హాయిగా నిద్రపోతాడు, వాడికి అదే తృప్తి. ఒకడు చాలా కష్టపడి ఉద్యోగం చేసి కొద్ది రూపాయి కూడబెట్టుకుని చివరిలో దాన్ని అనుభవించాలనుకుంటాడు. ఒకడు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి పిఎఫ్ ఫండ్ ఇవన్నీ తీసుకుని ఆఖరితో పెన్షన్తో వాడు జీవితాన్ని గడిపి ఏదో ఒక ఇల్లు, వ్యవహారం, బంగారం ఏదో తంటాలు వాడు పడతాడు. ఒకడు వ్యాపారం చేసి సకల వృద్ధి పొంది చాలా లాభాలు గడించి తర్వాత తరాలకు కూడా తరగినటువంటి ఆస్తిని ఇస్తాడు. మరొకడు ఉంటాడు, వాడు ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలు కూడా ఇలాగే నాకు గొప్పగా గడవాలి అనేటటువంటి ఉద్దేశంతో వాడికి ఉన్నటువంటి ధనాన్నంతటినీ సగం ఇంటికి ఉపయోగించిన మిగతా ధనాన్ని దాన ధర్మాలకు ఉపయోగించి వాడి ఉన్నత స్థితికి వచ్చే జన్మల్లో వచ్చే ఉన్నత స్థితికి కూడా చూసుకుంటాడు. వాడు తెలివి తక్కువ వాడా, తెలివైన వాడా? ఇది బ్రాడ్గా ఆలోచించేటటువంటి వాడి దృష్టి. అందువల్ల రాముడు ఈ ఒక్క జీవితం కోసం, సుఖం కోసం నేను వెంపర్లాడట్లేదు, తర్వాత ఎన్ని జన్మలు నేను పాపాన్ని అనుభవించవలసి వస్తుందో దాని గురించి చెప్పు లక్ష్మణ అంటున్నాడు. లక్ష్మణ, తండ్రి గారి పైన రోషం, నా వనాగమనం కారణంగా నీలో పెళ్ళుపికినటువంటి శోకం, వీటన్నింటినీ చాలా అదుపులో పెట్టుకోమన్నాడు. దీన్ని అవమానంగా భావించద్దన్నాడు. సత్య పరిపాలనతో తండ్రిని నేను తరింపజేస్తున్నాననేటటువంటి ఆలోచనలో ఉండమన్నాడు. ఇంతవరకు రాజ్యాభిషేక నిర్వహణపై సాధనా సామాగ్రి సమకూర్చడంలో ఎంత ఉత్సాహం చూపించావో రేపు భరతుడికి పట్టాభిషేకం చేయడంలో కూడా అంత ఉత్సాహాన్ని నువ్వు చూపించు అని తమ్ముడికి చెప్పాడు. నాయన, రాజ్యాధికారం నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవుటను నా వనవాస ప్రాప్తికి దైవమే కారణమని నువ్వు గుర్తుంచుకో అని చెప్పాడు. అంటనే లక్ష్మణుడు అన్నాడండి, ఏమిటన్నయ్యా దైవం దైవం అంటావు మాట్లాడితే? విక్లభో వీర్యహీనోవా అంటే చెప్తున్నాడు ఆయన, ధైర్యం లేనివాడు విక్లభో వీర్యహీనోవా యథైవమును వర్తతే వీరాహ సంభావితాత్మానో నదైవం పర్యుపాసతే. చేవ లేనివాడు, నపుంసుకుడు, ధైర్యం లేనివాడు దైవం 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 అనాలన్నయ్యా. నా చేతిలో ధనస్సున్నది, నా చేతిలో బాణములున్నాయి, వీటితో నేను ఎలాంటి దైవాన్నైనా సరే నిర్జిస్తానన్నాడు లక్ష్మణుడు. ఒక నవ్వు నవ్వాట రామచంద్రప్రభు. నవ్వు నవ్వి, ఒరే నాయన లక్ష్మణ, దైవం అంటే మనకి కంటికి కనిపించేది కాదురా తండ్రి. అసంకల్పితమేవేహ యద అకస్మాత్ ప్రవర్తతే వివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మతతు. మనకి ప్రయత్నపూర్వకంగా ఒక సంకల్పం చేసి అది అలాగే జరగాలనుకుంటూ ఉంటామే, అది అలా జరగకుండా మరో రకంగా జరిగింది అంటే దాని వెనకాల దైవం ఉన్నదని గుర్తించమన్నాడు. అంటే మనం చేసిన పుణ్యము, మనం చేసిన పాపమే ఆ సమయానికి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దైవీ రూపంగా వచ్చి పడుతున్నది. కాబట్టి మనం అనుకున్నదే జరగాలని లేదు, దైవ సంకల్పం ఎలా ఉంటే అది అలా జరుగుతుందన్నాడు.
అప్పుడు నాయన ఇలాంటి విషయాల్లో కాస్త ధైర్యాన్ని వహించమన్నాడు. నాన్న మంగళద్రవ్యయుక్తంగా పవిత్ర జలాలతో నువ్వు పట్టాభిషిక్తుడివవు అని కౌసల్యాదేవి ఎంత చెప్పినా సరే ఆయన రామచంద్ర ప్రభు వినిపించుకోలేదండి. అమ్మా తండ్రి గారు నేను అరణ్యాలకి వెళ్ళడం అనేటటువంటిది ఖచ్చితం. కాబట్టి తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత నీకున్నదమ్మా. జీవిత పర్యంతము స్త్రీకి భర్తయే దైవము, భర్తయే ప్రభువు. భవత్యా మమ చైవాద్య రాజా ప్రభవతి ప్రభువు అన్నాడు. అందుకనే అశేష ప్రజలకి మనందరికీ దిక్కైన వాడు ఎవరు అంటే రాజుగారు, మన తండ్రి గారు మాత్రమే. కాబట్టి రేపు భరతుడు వస్తాడు, అతడు ధర్మాత్ముడు, నా తమ్ముడు, అతడితో కూడా మృదువుగా మాట్లాడు, కోపగించుకోకమ్మా అని చెప్పాడు. అంతేకాదు నీకు విధేయుడై ఎప్పుడూ నీకు సేవ చేసేటటువంటి గుణం కలిగిన వాడు భరతుడు. అతన్ని నీ యందు పరమ విశ్వాసం ఉన్నది అతనికి. నేను అయోధ్యను విడిచిపెట్టి వెళ్ళిన తరువాత రాజు పుత్రశోకంతో పరితపిస్తూ ఉంటాడు, నువ్వు ఆయన్ని జాగ్రత్తగా ఆదుకుంటూ ఉండాలి. దుర్భరమైన ఈ శోకం వృద్ధుడైన మహారాజును కృంగదీస్తుంది. అనుక్షణము అప్రమత్తురాలవై ఆయన్ని సేవిస్తూ ఉండు. వ్రతముల్ని ఉపవాసాల్ని ఎంతగా ఆచరించినా, నలుగురిలో ఉత్తమురాలుగా ఎంత ఖ్యాతి వహించినా, భర్తని అనుసరించేటటువంటి స్త్రీ ఉన్నదే ఆ స్త్రీ ఏ విధమైనటువంటి పాపాలు పొందదు. ఒకవేళ భర్తని సేవించకుండా ఎన్ని వ్రతాలు ఆచరించినా ఆవిడికి పాపగతులు తప్పవు అని చెప్పాడండి రాము. అప్పుడు నువ్వు ఎన్ని వ్రతాలు చేశావన్నది ముఖ్యం కాదు తల్లి, తండ్రిని ఎంత సేవ చేసి ఎంత అనుసరించావన్నది ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి తండ్రిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. కాబట్టి భర్తకు శుశ్రూషలు చేస్తే ఆ ఇల్లాలకి ఉత్తమమైన స్వర్గగతులు లభిస్తాయి. ఇది గుర్తుపెట్టుకో అమ్మా. భర్తకి ప్రియాన్ని హితాన్ని గూర్చి శ్రద్ధాసక్తులతో ఆయన్ని సేవించడమే పతివ్రతకి ఉండవలసినటువంటి కర్తవ్యమని చెప్పాడు. మన క్షేమం కోసమై శాంతి హోమాల ద్వారా దేవతల్ని ఆరాధిస్తూ ఉండమ్మా అని చెప్పాడు. ధార్మికుల్లో శ్రేష్ఠుడైన మహారాజు తన జీవితాన్ని సుఖశాంతులతో గడిపేటట్లుగా నువ్వు చూసుకో కుమారా. నేను వరానికి తప్పక వెళ్ళి తీరవలసిందే అని అన్నాడు. సరే జాగ్రత్తగా వెళ్ళి రమ్మంది కౌసల్యాదేవి. నీకు శుభాలు కలుగుగాక. నువ్వు వనముల నుండి క్షేమంగా మరలి వచ్చిన తర్వాత నా దుఃఖం చల్లారుతుంది. అప్పటిదాకా నా దుఃఖం చల్లారదు. నీ యొక్క ధర్మాన్ని పక్కకి మళ్లించడం అనేటటువంటిది నా వల్ల కాని పని అని నాకు అర్థమైంది. నువ్వు ఎంత ధర్మాంతో ఇప్పుడు నిలబడ్డావో రామా, ఆ ధర్మం నీ నుండి పోకుండా ఉండుగాక. తల్లి ఆశీర్వదించిందండి. గం పాలయసి ధర్మత్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవసార్ధూల ధర్మస్త్వాం అభిరక్షతు. ఇదే ధర్మం నువ్వు అరణ్యాల్లో ఉన్నప్పుడు కూడా, కష్ట సమయాల్లో కూడా నీ నుండి పోకుండా ఉండుగాక. ఎందుకంటే అప్పటి వరకు నీ జీవితం ఒకలా ఉన్నది. అరణ్యాలకి వెళ్తే అక్కడ చాలా కష్టాలు ఎదురవుతాయి. ఇక్కడ హంసతూలికా తల్పాలు ఉన్నాయి, అక్కడ కటిక నేల మీద నిద్రించాలి. ఎన్నో అరణ్యాలలో జంతువులు, క్రూర మృగాలు, ముళ్ళు, రాళ్ళు, రప్పలు. ఈ జీవితం చాలా దుర్భరమైనది నాయన. అలాంటి దుర్భరమైన సమయం వచ్చినప్పుడు కూడా ఎవడైతే ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటాడో వాడు అసలైన ధీర పురుషుడు. ఆ ధర్మం అలాంటి సమయంలో కూడా నీ నుండి వెళ్లకుండా ఉండాలి. ఇది నా తల్లిగా నీకు ఆశీర్వచనం అన్నది. ఒక తల్లి పిల్లలకి చెప్పాల్సిన మాట ఇదండి. అర్థమవుతుందా? అందువల్ల ఒక తల్లి పిల్లలకి చెప్తే ఏమవుతుంది, వాడు ఏ జీవితంలో ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఆ ధర్మం నుండి పక్కకి తొలగిపోడు. చెప్పవలసిన మొదటి గురువు తల్లే, తండ్రి, వీళ్ళిద్దరే. కాబట్టి పిల్లలకి మనం ఏమివ్వాలి అంటే ఆ ధర్మ మార్గాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి, ఆ బాటని వాళ్ళకి మనం వెయ్యాలి. అది వేసింది కౌసల్య. ఎన్నో రక్షలు పెట్టింది. అమ్మ సీతకి కూడా చెప్పి వస్తానని బయలుదేరి లక్ష్మణుడు కూడా పాపం బ్రతిమాలితే లక్ష్మణుడిని కూడా వెంట పెట్టుకుని దశరథ మహారాజు గారిని కలవడానికి వెళ్తాడు. అది ఎలా రేపన్నటి రోజున సాయంత్రం మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కగా ఇక్కడ
స్వామివారి శ్రీ పుష్పోత్సవం జరుగుతుంది, దాన్ని కూడా అందరూ చక్కగా తిలకించి వెళ్ళండి అని కోరుకుంటున్నాను. కాబట్టి నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ రామ శివరామ గురురామ 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 జయ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సకృతాయాస్తు మంగళం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సజ్జశాలినీ. జై గురుదేవ దత్త.